ఒక మోస్ట్ సెలబ్రేటెడ్ కమీడియన్. ఎవరూ లేని చోట వచ్చి వాళ్ళే 10 మందికి ఆధారం కావడం. చమక్ చంద్ర ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. స్ట్రగుల్ అంటే ఏ యాంగిల్ అండి? అంటే మీకు ఇక్కడ ఎవరు లేరు సార్, ఎవరు తెలియదు, అంటే తినడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. 10 రూపాయల కిలో బియ్యం మీద వచ్చేది. కిలో బియ్యం అంటే 3-4 రోజులు వస్తుంది. అదే 10 రూపాయలకి నూకలు తెచ్చుకునేవాడిని. ఫ్రెండ్స్ కో డైరెక్టర్ ఉంటారు, అసోసియేట్ ఉంటారు. ఎంత ఫ్రెండ్ ఉన్నా వాళ్ళు కూడా కొన్ని టైంలో క్యారెక్టర్ ఇవ్వని పరిస్థితి. ఎప్పుడు అనిపించలేదండి అమ్మా ఏంట్రా ఈ గోలబాబు అసలు ఏదైనా ఉద్యోగానికి పోతే బాగుండు అని అనిపించిన సందర్భాలు రాలేదా మీకు? మా అబ్బాయి సినిమాలో వెళ్ళాడు, ఆ ఊరు నుంచి మా అబ్బాయి కూడా సినిమాలో ఉన్నాడు అని అందరికి తెలిసింది. కొన్ని రోజులు తెలిసిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఊరికి వెళ్ళాం అనుకో సార్, ఏంట్రా వచ్చావు సినిమాలు అన్నావు, ఏదో అన్నావు. ఆ టార్చర్ భరించడం కంటే ఈ టార్చరే బెటర్. ఎప్పుడండి మీకు కరెక్ట్ పాయింట్ అమ్మయ్యా మనం ఇంక నూకలు కొనుక్కోక్కర్లేదు, సోనా మసూరి కొనుక్కోవచ్చు? సార్ నేను జబర్దస్త్ లో 3-4 ఎపిసోడ్ చేసిన తర్వాత జబర్దస్త్ కి మీ వల్ల సపోర్ట్ అయిందా, మీకు జబర్దస్త్ సపోర్ట్ అయింది సార్? జబర్దస్త్ ఒకటే కోరుకున్నాను దేవుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, దేవుడా నేను ఒకటే చేయి, నాకు ఏ హెల్ప్ చేయకు, నేను ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యేంత వరకు మా అమ్మ నాన్న నుంచి వాళ్ళు చూడాలి. నా అమ్మ నాన్న పోయిన తర్వాత నాకు సక్సెస్ ఇచ్చిన నాగబాబు గారి పట్ల అందరూ చాలా గ్రేట్ఫుల్ గా ఉంటారు. అవును సార్, కదా? అవును. కారణం ఏంటండి? ఒక 2 ఎపిసోడ్లు బాగా రాకపోతే డోరేసి అందరినీ ఇప్పుడు హైప్రాదీను తర్వాత మన గెటప్ సీను వాళ్ళు బాగా విజృంభించారు మొన్న. మరి మీకు వెళ్ళాలనిపించలేదా? నాకు నేను కూడా వెళ్ళాల్సింది సార్. సో మీ మీద ఈ మధ్య చిన్న ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి నాతో హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇలాంటి వాళ్ళ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయడము, లేకపోతే ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడము ఇదే చాలా మంచి స్పెషల్ అకేషన్గా ఫీల్ అవుతాను నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా. ఎందుకంటే వాళ్ళ లైఫ్, అందులో ప్రాసెస్, అందులో ట్రయల్ అండ్ ఎర్రర్, స్ట్రగుల్ ఇన్ని చేసి కెరీర్లోని ది బెస్ట్గా నిలబడి వాళ్ళకు ఒక స్టాంప్ క్రియేట్ చేసుకోవడం, ఎవరూ లేని చోట వచ్చి వాళ్ళే 10 మందికి ఆధారం కావడం, ఇలా ఎంత బాగుంటుందో అలాంటి లైఫ్ని తన కోసం తను క్రియేట్ చేసుకున్న ఒక మోస్ట్ సెలబ్రేటెడ్ కమీడియన్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ షో మాస్టర్ చమక్ చంద్ర ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని సాధారణంగా స్వాగతం. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే. మీ లైఫ్ అదే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఇచ్చినట్టుగానే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి లైఫ్ని మార్చుకోవడానికి మనిషికి చాలా కృషి కావాలి. అందులో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమండి, ఇవన్నీ అనుభవించారా మీరు? అయ్యో, ఇలా ఇవి 12 సంవత్సరాలు అనుభవించాను సార్. బిఫోర్ జబర్దస్త్ నేను 12 years స్ట్రగుల్ చేశాను సార్. ముందు 12 years తర్వాత నాకు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. అయ్యో అసలు చాలా ఒక్కొక్క స్ట్రగుల్ అనేది గుర్తు చేసుకుంటే చాలానే స్ట్రగుల్ చేశాను అయితే అనిపిస్తుంది. అవునా? బట్ ఫైనల్ గా నేను ఏమనుకొని వచ్చానో ఇండస్ట్రీకి అది రీచ్ అయ్యాను.
ఇప్పుడు ఆ స్ట్రగుల్ అన్ని చాలా బ్యూటిఫుల్ మెమరీస్ గా ఉంటాయి నాకు. బ్యూటిఫుల్ మెమరీస్ ఆ. అంటే స్ట్రగుల్ అంటే ఏ యాంగిల్ అండి? అంటే మీకు ఇక్కడ ఎవరు లేరు, ఎవరు లేరు సార్. ఎవరు తెలియరు, Yeah, ఏమండి? sir. అవును సార్. వచ్చిన తర్వాత అసలు కనెక్ట్ అవ్వడం అన్నది బ్రహ్మ ప్రళయం ఇక్కడ. యా సార్. యా ఎవడికి ఎవడు కాదు ఇక్కడ, అవును. అందరూ కలిసే ఉంటారు కానీ. అంతే సార్, అంతే. ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళది. అవును. ఇప్పుడు సమ్ ఫ్రెండ్స్ ఉంటారు, సమ్ ఫ్రెండ్స్ కో డైరెక్టర్ ఉంటారు, అసోసియేట్ ఉంటారు. ఉమ్, ఎంత ఫ్రెండ్లీ ఉన్నా వాళ్ళు కూడా కొన్ని టైంలో క్యారెక్టర్ ఇవ్వని పరిస్థితి. ఉమ్, డైరెక్టర్లు ఉంటారు. అంటే ఇప్పుడు కొన్ని సినిమాకి కొన్ని క్యారెక్టర్లు మనం షూట్ అవుతాం, కొన్నిటికి క్యారెక్టర్ షూట్ అవ్వం. అవును. ఇప్పుడు కొంతమంది కావాల్సింది షూటబుల్, ఎవరు షూట్ అవుతారో వాళ్ళే కదా అంతే. చేసేది సార్. సో ఎవరున్నా మనకు ఒక పర్సనల్ నేమ్ వచ్చేంత వరకు స్ట్రగులే ఉంటుంది సార్. దాన్ని ఆ, చాలా బేర్ చేశాను స్ట్రగుల్ని నేను ఎప్పుడు ఆ టైంలో. బట్ ఎంత స్ట్రగుల్ ఉన్నా నా ఎయిమ్ని మాత్రం ఎప్పుడు నేను వదులుకోలే. షూర్గా నేను. అంటే స్ట్రగుల్ కూడా రెండు రకాలు ఉంటాయి సార్. సార్ ఒకటి అసలు అంతవరకు వెళ్ళడానికి, ఆ ప్రయాణం కలవడానికి మనంటూ మనని ఎంకరేజ్ చేసే మనిషి దొరకడం. ఈ ప్రాసెస్ లో లైఫ్ అన్నది ఒకటి ఉంటుంది కదండి. అంటే రోజు గడవాలి, అవును, ముందుకెళ్ళాలి, ఉమ్, ఆర్థికమైన వ్యవహారాలు ఉంటాయి, అవును సార్. పెద్దానికి డబ్బు ఉండాలి అవును కదా. సార్. బట్ దీన్ని హ్యాండిల్ చేయడం చాలా మంది ఆ. ఇబ్బందులు పడ్డ రోజులు నాకు తెలుసు. అవును సార్. అలాంటి ఇబ్బందులు మీరు అయ్యో, అలాంటి ఇబ్బందులు 10 సంవత్సరాలు పడ్డా, గడవని రోజులు కూడా. నేను అంటే తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయామండి. అమ్మ నాన్న పూరు బాగా, చాలా చాలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి మనం ఇక్కడ నెలలు పంపించేంత కెపాసిటీ వాళ్ళకి లేదు. ఉమ్, సో నేనేంటంటే సమ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ డ్యాన్స్ నేర్చుకున్నాను సార్. సో ఆ డ్యాన్స్ సమ్ స్కూల్ యాన్యువల్ డేలు అవన్నీ ఉండి సరదాగా అలా చేయించడం, ఎంతో కొంత 6 months ఒకసారి ఎంతో డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని కొద్దిగా జాగ్రత్త తీసుకొని అలా వాడుకుంటూ ఉండేవాడిని. సమ్టైమ్స్ ఎంత వాడుకున్నా అది ఏంటో సార్, ఎంత 4-5 వేలు వచ్చేది యాన్యువల్ డే చేస్తే. 6 నెలలు 6 నెలలు ఎక్కడ, దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా 1-2 months సరిపోయేది. దాని తర్వాత మళ్ళీ వెతుక్కోవడమే. అప్పుడు ఏమైనా చిన్న చిన్న జాబులు ఏ చేయాలి, జాబులు లేవు సార్. మరి ఎలా ఎలా అంటే ఏదో అలా నెలకు 1000-1500 2000. అంటే బిఫోర్ దట్ నేను చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు అయితే 10 రూపాయలు 20 రూపాయలు నా దగ్గర ఉన్నాయనుకోండి, 10 రూపాయల కిలో బియ్యం మీద వచ్చేది. కిలో బియ్యం అంటే 3-4 రోజులు వస్తుంది. అదే 10 రూపాయలకి నూకలు తెచ్చుకునేవాడిని నేను. 3 కిలోలు వచ్చేది. 3 కిలో అయితే 4-5 రోజులు వెళ్తుంది. నాకు కావాల్సింది ఆకలి తీరడం, ఆకలిని ఎంజాయ్ చేసే పరిస్థితిలో నేను అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేసే సిచ్యువేషన్ కాదు నాకు. ఆకలిని చంపుకో. ఆకలి తీరాలి, నేను చూసుకొని నా ప్రయత్నాలు నేను చేసుకోవాలి. ఇంత తినేసాం అనుకోండి, ఆకలి తీరితే చాలా అనుకోని 10 రూపాయల నూకలు తెచ్చుకొని 3 కిలోల నూకలు అలా వచ్చేది. దాన్ని ఒక అలా దానికి ఏదో పచ్చడో గిచ్చడో వేసుకొని ఏదో ఆ టైంకి అలా తోసేసేవాడిని. దాని తర్వాత నా ప్రయత్నాలు అవి చేసుకుంటూ. ఎప్పుడు అనిపించలేదండి అమ్మా ఏంట్రా ఈ గోలబాబు, అసలు ఏదైనా ఉద్యోగానికి పోతే బాగుండు అని అనిపించిన సందర్భాలు రాలేదా మీకు? అంటే కొన్ని సిచ్యువేషన్లో డిసప్పాయింట్ అవుతాం సార్. ఏంటి స్ట్రగుల్, ఇంట్లో ఊరి దగ్గర ఎంతో కొంత వ్యవసాయం ఉంది, మనల్ని చక్కగా చూసుకునే అమ్మ నాన్న ఉన్నారు. బట్ ఈ అంత స్ట్రగుల్ అంతా చేసి అవసరమా చాలాసార్లు అనుకునేవాడిని. బట్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఊర్లో అందరికీ తెలిసింది, మా అబ్బాయి సినిమాలో వెళ్ళాడు, ఆ ఊరు నుంచి మా అబ్బాయి కూడా సినిమాలో ఉన్నాడు అని అందరికి తెలిసింది. ఇన్ని రోజులు తెలిసిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఊరికి వెళ్ళాం అనుకో సార్, కరెక్ట్, ఊరి వాళ్ళు ఎక్కిరిస్తారు. ఏంట్రా వచ్చావు, సినిమాలు అన్నావు, ఏదో అన్నావు, మనకి ఎందుకు ఇస్తారా అవకాశాలు, అక్కడ మనల్ని అనిస్తారు, అక్కడ 100 కామెంట్లు ఉంటాయి. ఆ టార్చర్ భరించడం కంటే ఈ టార్చరే బెటర్ అనుకోండి సార్. మంచైనా చెడైనా ఇక్కడే ఉండాలి. ఇంకోటి ఏంటంటే సార్, ఆల్రెడీ ఇంతకు చెప్పాను, నా ఫ్రెండ్ వేణు కానీ, ధనరాజు, రమేష్, వీళ్ళంతా మేము ఫ్రెండ్ సర్కిల్ సార్.
ధనరాజు వేణు సేమ్ బ్యాచ్ మేము. నాకంటే ముందే ఆర్టిస్టులు అయిపోయారు ధనరాజు వేణు. సరే ఆర్టిస్ట్ అయిపోయారు, ఎక్కడ చూసినా నేను ఆడిషన్ ఇచ్చినా బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, మంచి పర్ఫార్మర్, మీరు బాగా చేస్తున్నారండి అనేవారు సార్. ఓకేలే కొద్దిగా హ్యాపీ, కొంత కొంత విషయం అయితే ఉందన్నమాట అని హ్యాపీకి వెళ్ళాను. నాకంటే ముందు ఆర్టిస్ట్ అయిపోయారు. అంటే నాకంటే నా ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ అయిపోయారు. మన దగ్గర విషయం ఉందా, ఉన్నా కూడా మన టాలెంట్ ఇండస్ట్రీకి ఉపయోగపడేంత లేదేమో, విషయం ఉంటే మనం కూడా బయటికి వస్తాం కదా అని ఆలోచన వచ్చేది. సర్లే ఓకే అనుకుంటే నాకు సర్లే టైం కావాలి, వాళ్ళ టైం వచ్చింది, నాది రాలా, సరే నాకు కూడా వస్తుందేమో వెయిట్ అండ్ సీ అనుకుని చేసాను సార్. ఫర్దర్గా లాస్ట్లో మా బ్యాచ్లో తాగుబోతు రమేష్ వచ్చాడు సార్. వాడు మాకంటే జూనియర్, మా టీంలో జాయిన్ అయ్యాడు. వాడు అలా మొదలైనతో వాడు కూడా బ్యూటిఫుల్ మంచి రికగ్నిషన్ వచ్చాడు సార్. బ్యూటిఫుల్ రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత ఓకే, అరే నా సర్కిల్ మొత్తం ఆర్టిస్టులు అయిపోయారు, నేనేమో అవ్వట్లా, ఏంటిది మన దగ్గర విషయం ఉందో లేదో డౌట్ వచ్చేది మనకు. అంటే పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మనకు ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఏదో చేస్తున్నట్టున్నాం మనం, స్క్రీన్ మీద పనికి రాదేమో, వస్తే ఎక్కడో దగ్గర క్లిక్ అవుతాం కదా అని సో మెనీ డౌట్స్ ఉండేది సార్. సో ఫర్దర్గా ఒకటే అనుకున్నా, ఫర్దర్గా నేను వన్ డే ఐ డిసైడెడ్ మై సెల్ఫ్, ఇక్కడ అప్పటికే 10-12 years అయిపోయింది సార్. రైట్, వాళ్ళు అయ్యారు, నేను అవ్వాల, ఓకే, అవ్వకపోయినా నేను ఇక్కడే ఉండాలి. నేను ఆర్టిస్ట్ కాకపోయినా జూనియర్ ఆర్టిస్ట్గా 500 వచ్చిన నాకు రోజు ఆ డబ్బులతో అయినా మెయింటైన్ అనుకుని ఇక్కడే ఉండాలి. బట్ ఇండస్ట్రీకి వదిలి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే సార్ నేను ఆల్రెడీ 10-12 years నేను ఇండస్ట్రీలో వేస్ట్ చేసుకున్న టైం. కరెక్ట్. మళ్ళీ నేను ఫర్దర్గా వేరే పని చేసినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అవును, మళ్ళీ 10-12 ఏళ్ళు వరకు అది ఏ బిజినెస్ చేసినా ఏం చేసినా మళ్ళీ నా జీవితం కొత్తగా స్టార్ట్ చేయాలి. కరెక్ట్. ఆల్రెడీ నాకు 12 సంవత్సరాలు ఇక్కడ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నేను కొత్తగా చేసిన అది మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించే స్థితిలో నేను లేను. మంచైనా చెడైనా ఎంతో కొంత అనుభవం ఉన్న వ్యక్తి, నలుగురు పరిచయం అలాగా ఉంటారు. ఆఫీస్కి వెళ్ళి సార్ ఏదైనా క్యారెక్టర్ ఎవరన్నా 1000-1500 రోజుకు వచ్చిన 5-6 వేలు 10,000 నెలకు ఎంతో కొంత సంపాదించుకున్నా చాలానే, ఎక్కువ వద్దు. బట్ ఇండస్ట్రీ వదిలి మాత్రం వెళ్ళకూడదు. యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా అయినా నేను ఇండస్ట్రీలోనే ఉండిపోవాలి, వదిలి వెళ్ళకూడదు ఆ రోజు ఫిక్స్ అయ్యి. దాని తర్వాత ఆఫ్టర్ 2-3 years తర్వాత జబర్దస్త్లో ఆపర్చునిటీ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నా, ఇది నా లైఫ్లో బెస్ట్ ఆపర్చునిటీ, దీంతో మనం బయటికైనా రావాలి, లేకపోతే అలాగైనా ఉండిపోవాలి. సో ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ అని చెప్పి సార్ నేను ఆ టీం ఆ టైంలో నేనే కొత్తవాడిని, టీం లీడర్ ధనరాజు వేణు, చంటి, అదుర్సరగు అండ్ రాఘవ, వీళ్ళందరూ ఎంతో కొంత సినిమాలు చేసిన పర్సన్స్, ఎంతో కొంత తెలిసిన వాళ్ళు. నేనే కొత్త ఉండి నాకు ఆపర్చునిటీ ఇది బెస్ట్గా, దీంతో ఈ ప్రోగ్రామ్తో బయటికి రావాలి, లేకపోతే ఇంకా మనం రాలేం. ట్రై టు బెస్ట్, ఏం చేయగలమో బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేద్దామని సార్ ఆ ప్రోగ్రామ్తో ఇంకా చాలా కష్టపడి. మరి మీకు ధనరాజ్ కానీ లేకపోతే తాగుబోతు రమేష్ కానీ వీళ్ళెవరు మీకు హెల్ప్ చేయలేదండి? మీ బ్యాచ్ మేట్స్గా చేస్తారు సార్, సరదాగా ఏదైనా చిన్న చితుకు ఏదైనా రికమెండ్ చేస్తారు. వేణు, ధనరాజు వాళ్ళు చేసే సినిమాలు చెప్పేవారు. బట్ అంత బెస్ట్ క్యారెక్టర్ మనకి ఎక్కడ ఇస్తారు సార్? ఏదో చిన్న చితుకు ఒకటి సీను, 2 డైలాగులో అలాంటి క్యారెక్టర్ పడే తప్ప మనకు బ్రేక్ వచ్చే క్యారెక్టర్ అంటే ఎదుటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, కొత్త వాడికి అవును కదా క్యారీ చేస్తాడో లేదో, అంత ఆ రిస్క్ మనకు అవసరం అని ఎవరైనా ఆలోచిస్తారు. కాబట్టి రికమెండ్ చేసేవారు. చిన్న చితుకు సినిమాలు చేసేవాడిని అలా వాళ్ళతో పాటు. బట్ మీ మీద ఏ డైరెక్టర్ దృష్టి పడలేదు? బిఫోర్ దట్ ఏం పడలేదు సార్. అంత అంటే ఏదైనా ఇక్కడ ఏంటంటే సార్, ఏదైనా సినిమాలో ఒక సీన్ చేసినా క్లిక్ అయితేనే, వర్కౌట్ అయితేనే ఫర్దర్గా ఆ సినిమాలో అబ్బాయి ఎవడో చేశాడు, బాగా చేశాడని నెక్స్ట్ పిలుస్తారు. మనం అలాంటి చేసింది ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఎవరు దెర్ ఇస్ నో ఛాన్స్ టు కాల్ అని. సో అలా జబర్దస్త్ నాకు. అంటే ఇందులో ఒక చాలా విచిత్రమైన ఇష్యూ ఏంటంటేనండి, కామెడీ పండించేవాళ్ళు సార్
మీరేమో 10 రూపాయలకి 3 కేజీలు నూకలు తెచ్చుకుని అర్ధాకలితోనే చెప్పాలి. అవును, అంతే సార్. ఇంకా బతకడానికి తినడం అనమాట. అవును. అలాంటి ఒక కష్టతరమైన జీవితం, కఠినమైన జీవితం ఓ పక్కన అనుభవిస్తూ ఇంకో పక్కన కామెడీ, అసలు రెండిటికి సంబంధం ఉందండి. ఎంత కష్టమైన విషయం అది. కామెడీని తేవాలి, ఎంటర్టైన్ చేయాలి మనుషుల్ని అంటే ఆ స్ట్రగుల్ మరీ విచిత్రమైంది కదా. యా సార్, ఆ స్ట్రగుల్ సరే అది ఉంటే అప్పటి నుంచి నాకు చిన్నగా రాసుకోవడం అలవాటు సార్. ఓకే. స్క్రిప్ట్ కానీ ఫన్, నాకు ఫన్ అంటే ఫస్ట్ నుంచి బాగా ఇష్టం. సరదాగా ట్రాక్ రాసుకోవడం, ఇది రాసుకోవడం, అది ఫస్ట్ నుంచి ఉండేది. అది ఏది ఉన్నా సార్, ఇది రాసుకునే దాంట్లో సరదాగా ఆ హ్యాపీనెస్ లో అది ఎవరిని మర్చిపోయాడు నేను. కరెక్ట్. ఈ సరదాగా ఎవరికైనా ఎవరు రాసాం పక్క రూమ్ వాళ్ళు ఎవరున్నా ఇది ఒకటి రాశాను ఒకసారి వినవా, వాటి నవ్వారు అనుకునే ఆనందం. సో అలా అప్పటి నుంచి రాసుకునే అలవాటు ఉంటుంది. ఆ రాసుకోవడం అలవాటు ఈరోజు జబర్దస్త్ నాకు చాలా హెల్ప్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఫన్ రాసుకోవడం కానీ అది రాసుకునే ఇది ఉంది కాబట్టి అక్కడ నిలబడ్డాం సార్. ఎంత పర్ఫామ్ చేసినా ఎంత కొంత రైటింగ్ స్కిల్ లేకపోతే అన్ని కలిస్తేనే కదా ఒక కెరీర్ అన్నది. ఒక్క యాంగిల్ కాదుగా. ఇప్పుడు మీరు నటించగలరు, ఇంకోళ్ళు రాయాలి, లేకపోతే మీరు రాస్తారు, ఇంకొకరు నటించాలి. రెండు కలవడమే కదా అందులో మ్యాజిక్. రెండు కలిసే. అయితే ఇంకొకటి అండి, అంటే నెగిటివ్ నార్మల్ గా 10-12 ఏళ్ళు అంటే నిరాశ కలగడం ఒక పద్ధతి అయితే, నెగిటివ్ మైండ్ సెట్ కూడా డెవలప్ అవుతుంది. పాజిటివ్ మైండ్ పోద్ది. అది ఎదురు చూసి 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 ఇబ్బందులు పడి 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 అలాంటి నెగిటివ్ మైండ్ ఎప్పుడైనా మీకు డెవలప్ అయిందా? నెగిటివ్ మైండ్ ఏంటంటే సార్ తక్కువ. ఏంటంటే నేను అప్పటి నుంచే నాకు యోగా గీగా చేసే అలవాటు ఉండేది, మెడిటేషన్. ఒక 20 years బ్యాక్, 15 years బ్యాక్ నుంచి నాకు 20 years నాకు యోగా రూమ్ లో ఒక్కడనే ఒక డైలీ ఒక 1 hour యోగా మెడిటేషన్ చేసుకునే అలవాటు నాకు అప్పటి నుంచి ఉండేది. సో ఏదైనా ఎక్కువ థింక్ చేస్తున్నా, ఎక్కువ బ్యాడ్ థింకింగ్ వస్తున్నా, ఆ యోగాలో మెడిటేషన్ లో దాన్ని పక్కకు జరుపుతూ ఉండేవాడిని. తప్పించుకుని స్లోగా కూల్ గా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడిని, అలాగే ఉండేవాడిని. బట్ చిన్న డిసప్పాయింట్ ఉండేది తప్ప ఎక్కువ నెగిటివ్ తీసుకుని దాన్ని ఇప్పటికి నేను పెట్టుకోను సార్. ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా, నెగిటివ్ అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరు ఉన్నా వాడితో కొద్దిగా నేను దూరంగా ఉంటా. అయ్యా సార్, నేను ఎందుకంటే నా మైండ్ డిస్టర్బ్ చేసుకోలేదు నేను. కరెక్ట్. ఏదైనా పీస్ఫుల్ గా వాడు ఏం చెప్పినా అదే 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 అని చెప్పేసి పక్కన వెళ్ళిపోతా. బట్ తీసుకోండి ఎక్కువ. అంటే మిమ్మల్ని అంటే మాట మాత్రంకైనా ఎప్పుడు ఇండస్ట్రీలో 2 ఉంటాయి. వేషాలు ఇప్పించలేకపోవచ్చు, లేకపోతే వేషం ఇవ్వకపోవచ్చు, ఎంకరేజ్ చేసే మనుషులు ఉంటారు. నువ్వు బాగా చేస్తున్నావా అనేవాళ్ళు ఉంటారు. ఇంకొక వర్గం ఎలా ఉంటారంటే అసలు దగ్గరికే రానివ్వరు, చికాకు పడతారు. అడిగితే చికాకు పడతారు, అడగకపోతే మర్చిపోతారు. అవును సార్, అవును అవును. ఇందులో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి నువ్వు బాగా చేస్తున్నావా అని అంటే చాలు, మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు నవ్వితే అదే నాకు ఆనందంగా ఉండేది అని అన్నారు కదా. అవును సార్. అలాగా అన్నవాళ్ళు ఎవరండి మిమ్మల్ని ఇండస్ట్రీలో ఒక పేరు పడ్డ వ్యక్తి ఎవరైనా? అంటే బిఫోర్ స్ట్రగుల్లో ఎవరు లేరు సార్. అదే స్ట్రగుల్లో అందరు బాగా చేస్తున్నారు కానీ ఎవరు సరదా ఈ రిస్క్ తీసుకొని వేషాలు ఎవరు ఇచ్చేవారు కాదు. కానీ బాగా చేస్తున్నారు అనేవారు కానీ వేషాలు ఎప్పుడు మాత్రం చిన్న ఏదో ఉన్నా కూడా 1-2 సీన్లో 1-2 డైలాగ్ ఇచ్చేవారు. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ సినిమాలో కూడా వాళ్ళ అట్మాస్ఫియర్ క్యారెక్టర్స్ అంటే ఏడా వచ్చావా అమ్మ పాలు అయ్యా పేపరు ఉంటాయి చూడండి అలా ఇచ్చి అదొక ఎంకరేజ్మెంట్. వాళ్ళ తగ్గట్టుగా మనకు వాళ్ళు ఏం హెల్ప్ చేయాలనుకున్నా అంత మాత్రం చేశారు. అవును, చాలా సంతోషం ఆ టైంలో. ఆఫ్టర్ దట్ సార్ నేను జబర్దస్త్ లో నేమ్ వచ్చిన తర్వాత నాకు పర్సనల్గా పిలిచి నాకు క్యారెక్టర్ ఇచ్చేసింది గురుగారు త్రివిక్రమ్ గారు. అవునా? ఇప్పటికీ ఆయన సినిమా నేను ఆ సినిమా నుంచి ఇప్పటికీ గురుగారు సినిమాలు చేస్తూనే ఉంటాను. నా స్కిట్లు రెగ్యులర్ చూసే
వ్యక్తి ఆయన. అవునా? గురుగారు రెగ్యులర్ చూస్తారు. నా స్కిట్లు చూసి ఆ సినిమాలో ఒక పెళ్లి చూపుల సీను దాంట్లో చాలా బ్యూటిఫుల్, చాలా హైలైట్ అండి ఆ సినిమాలో. అక్కడ నుంచి గురుగారు నాకు ప్రతి సినిమాకి ఇప్పటికీ ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. పెద్ద హ్యాండే ఉంది మీ వెనకాతల. నా అదృష్టం గురుగారికి నేను కనెక్ట్ అవ్వడం ఆ స్కిట్ల ద్వారా. ఆయన సినిమాలు అంటే మీరు వెళ్ళి ఆయన అప్రోచ్ అయ్యారా, ఆయనే ఫోన్ చేసి పిలిపించారా మిమ్మల్ని? వాళ్ళే పిలిచారు. యూనిట్ నుంచి ఫోన్ చేసి, ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేసి, త్రివిక్రమ్ గారి సినిమా అండి అని చెప్పితే, అయ్యో గురుగారు డైరెక్షన్ లో ఎవరైనా ఈ ఆర్టిస్ట్ కైనా ఆయన దగ్గర నుంచి కాల్ వస్తే ఎవరైనా హీరోకైనా, హీరోయిన్ కైనా, కమెడియన్ కైనా, ఎవరికైనా త్రివిక్రమ్ గారి సినిమా అంటే ఓ ప్రమోషన్. సార్. సో ఇప్పటికీ ఆ నుంచి మొన్నటి గుంటూరు కారం వరకు కూడా ఆయన సినిమాలు అవును చేస్తూనే ఉంటారు. సో గురుగారు నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎనీ సిచ్యువేషన్, ఎనీ ఇది మాట్లాడతారు. ఏం చేస్తున్నావు, ఏంటి, ఓకేనా, అంత బాగానేగా, మాట మంతి ఉంటుంది. గురుగారు ఏదైనా ఉంటే, ఏదైనా బాగానున్నారుగా, బాగానే చేస్తున్నారుగా, ఓకేగా, పర్లేదా, బిజీగా ఉన్నారా, సరదా మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం, అన్ని మంచి చెడు అన్ని అడిగి తెలుసుకుంటారు ఆయన. ఓకే, సో సంతోషం. గురుగారికి నేను కనెక్ట్ అవ్వడం నా అదృష్టం. చాలా చాలా చాలా. అయితే ఇప్పుడు మీరు 10-12 ఏళ్ల స్ట్రగుల్ ఎప్పుడండి మీకు కరెక్ట్ పాయింట్, అమ్మయ్యా మనం ఇంక నూకలు కొనుక్కోక్కర్లేదు, సోనా మసూరి కొనుక్కోవచ్చు, బజార్కి వెళ్ళి మంచి కూర తెచ్చుకోవచ్చు అని ఒక రిలాక్స్డ్ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందండి మీకు? నేను జబర్దస్త్ లో 3-4 ఎపిసోడ్ చేసిన తర్వాత, 12 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ ఏ కాన్ఫిడెన్స్ సార్. వి కెన్ పులాన్ వి కెన్ సర్వ్ ఇన్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఐ గాట్ ఏ గుడ్ నేమ్, 4 సినిమాలు ఆ నేమ్ తో ఆ ప్రోగ్రామ్ చేశానని చూపించడానికి ఎపిసోడ్ అయినా ఉంటుంది, రికార్డ్ ఉంటుంది, రికార్డెడ్ ప్రోగ్రామ్ కాబట్టి. ఓకే, చూపించుకున్నాను కాబట్టి నేను ఎంతో కొంత బతకడానికి ఇబ్బంది లేదు. ఇంకా ఆ పేరుతో అయినా 4 సినిమాలు చేసుకుంటాను. ఎంతో కొంత ముందు ఇచ్చే రూపాయి కంటే కొద్దిగా 50 పైసలు ఎక్కువ అడిగైనా మనం హ్యాపీగా సర్వచ్చు, రెంట్ కట్టుకోవచ్చు, హ్యాపీగా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. జబర్దస్త్ 4-5 ఎపిసోడ్లు అయిపోగానే, ఒక 10 ఎపిసోడ్ అయిన తర్వాత ఐ హ్యాడ్ ఏ కాన్ఫిడెన్స్, ఐ కెన్ సర్వ్ ఇన్ ఇండస్ట్రీ. అవునా? గుడ్ గుడ్. అయితే మీరు నార్మల్ గా మీ అంటే ఏదైనా ఏదో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు, ప్రతిదీ రిలేటెడ్ టు మనీ కదండి. మనిషి సక్సెస్ దేంతో కొలుస్తారు? ఎంత సక్సెస్ అయినా ఫర్దర్ మనీ లేకపోతే, మనీ ఎనీ రిలేషన్, ఎనీథింగ్ బిట్వీన్ ఫాదర్, మదర్, బ్రదర్, ఎనీ రిలేషన్. ఇప్పుడు మీరు నార్మల్ గా నాకెంత ఇవ్వాలి మీరు అని డిమాండ్ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందండి మీకు? జబర్దస్త్ లోనే. అదే జబర్దస్త్ అంటే ఆఫ్టర్ 8-9 ఎపిసోడ్ తర్వాత సార్, నాకు అందరికంటే తక్కువ రెమ్యునరేషన్ జబర్దస్త్ లో. ఓకే, స్టార్టింగ్ లో. సో 8-9 ఎపిసోడ్ అయిన తర్వాత నేను ఐ షోడ్ వాట్ ఐ యామ్. సో ఆఫ్టర్ దట్ నేను అడిగాను, నాకు ఇంత కాదండి, నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, అయితే చేస్తా. నాకు ఫ్యామిలీ స్కిట్లు, నాకు అందరిది ఒక జోనర్, నాదొక ఫ్యామిలీ స్కిట్లు, ఇది అలా భలే ఉంది అనుకొని, దాని తర్వాత సార్ అక్కడ నుంచి ఫస్ట్ తక్కువ అమౌంట్ నాకే ఉండే, ఫర్దర్ గా హైయెస్ట్ అమౌంట్ నేనే. హైయెస్ట్ అమౌంట్ నాకు ఇచ్చి, తను ఉండాలి ప్రోగ్రామ్ లో, ఎందుకంటే తను ఫ్యామిలీ స్కిట్లు అవి పట్టు భలే చేస్తున్నాడు అబ్బాయి, తను ఉండాలి అని చెప్పేసి దే పేడ్ సమ్ మనీ అండ్ ఐ కంటిన్యూడ్ సమ్. వెరీ. ఇప్పుడు తర్వాత ఇది ఓ పక్కన కెరీరు, వేషాలు, జబర్దస్త్, డబ్బులు, రెమ్యునరేషన్లు, ఫర్దర్ సినిమాలు, ఇవంతా గొడవ పక్కన జరుగుతుంటుందండి. అవతల వైపు రియల్ లైఫ్ నడుస్తుంటుంది. అంటే ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎప్పుడు రా పెళ్లి అని అడుగుతుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను జబర్దస్త్ లో ఎంటర్ అయ్యాను సార్. నేను పెళ్లి చేసుకున్న 1.5 year తర్వాత నాకు జబర్దస్త్ వచ్చింది. అంటే ఈ స్ట్రగుల్ టైమ్ లో చేసుకున్నారండి? బిఫోర్ 1 year జబర్దస్త్ కి 1 year బిఫోర్. అంతే. ఏ నమ్మకంతో? అంటే నార్మల్ గా చేసుకుందాం అనుకుంటా. నేను యాక్చువల్లీ నా 2 తమ్ముళ్ళకి ముందే పెళ్లి చేపించేస్తాను, నా మీద డిపెండ్ అవ్వద్దు.
నాకంటే చిన్నోళ్ళకి ఫస్ట్ మీరు చేసుకోండి, నాకు తెలియదు. నేనేంటంటే సార్ నేను ధనరాజ్, వేణు, రమేష్ మేమేంటంటే సమ్ ఆడియో రిలీజ్ లో స్కిట్లు చేసేవాళ్ళం. అవును, ఐ రిమెంబర్. అప్పట్లో సో ఆ స్కిట్లు చేసి సమ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. దానివల్ల సమ్ స్పెషల్ షోస్ చేసేవాళ్ళం. దానివల్ల నెలకు ఎంతో కొంత వస్తుంది, 10-12 వేలు అయితే వస్తుంది. వచ్చినా కూడా ఆ డబ్బులు వచ్చినా చాలు, 5,000 రెంట్ వెళ్ళినా 4-5 వేలుతో మనం మెయింటైన్ అవ్వచ్చు. సమ్ ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళేవాళ్ళం. ధనరాజ్, వేణు దే గాట్ నేమ్ కదా సార్ ఆర్టిస్ట్ గా. సో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా వాళ్ళ టీమ్ లో నేను వెళ్తుండేవాడిని సార్, యూజ్డ్ టు గో విత్ దెమ్. సో ఆఫ్టర్ దట్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకుని 1.5 year తర్వాత ఐ గాట్ ఎ జబర్దస్త్ ఆపర్చునిటీ. ఓకే, అంటే నార్మల్ గా ఇప్పుడు మీరు చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోవచ్చు, కానీ మిమ్మల్ని చేసుకోవడానికి కూడా అవతల వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి కదండి. అయ్యారా? అవుట్ ఆఫ్ పర్సన్ ఎవరు చేసుకో, మా అత్త కూతుర్నే చేసుకుంటారు. ఓకే, అమ్మాయి మీరు చాలా చోట్ల బాగా సేవ్ అయిపోయారండి. మొదట రైటింగ్ దగ్గర, తర్వాత మెడిటేషన్ తర్వాత మూడోది ఫ్యామిలీ రిలేషన్. అంతే అండి, ఇబ్బంది లేకుండా మనకు ఏదున్నా వెతుక్కోకుండా ఇబ్బంది పడకుండా కొద్దిగా ఒక సేఫ్ వేలోనే అంటే మీకు రిలేషన్ కాబట్టి ప్రతి దానికి మీరు ఆన్సర్ చెప్పుకోనక్కర్లేదు. అంతే సార్ కదా. కానీ అందుకే మీ ఫ్యామిలీ స్కిట్స్ బాగా పండడానికి కూడా అది కారణం అనుకుంటున్నాను నేను. ఫ్యామిలీ స్కిట్ సార్, నాకు బాగా నేను బాగా మా పక్క పల్లెటూరు తండా. తండలో అప్పుడే నేను ఉన్నప్పుడు సరదాగా చూసేవాడిని, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు, ఒక తాగొచ్చిన మొగుడు ఎలా ఉంటాడు, పిల్ల కోపంలో ఉన్న ఒక లో మిడిల్ క్లాస్ చిన్న పల్లెటూరు అంటే లో మిడిల్ క్లాస్ అది బాగా చూసేవాడిని సార్ నేను. వాళ్ళతో సరదాగా జోకులు వేసుకోవడం, అది చేసుకోవడం. అప్పటి వరకు ఎంత బాగుంటారో, కొద్దిగా తేడా వస్తే ఇమీడియట్ గా అంత కొట్టేసుకుంటారు, అంత ఇదిగా తిట్టేసుకుంటారు. సో అది చూసాను కాబట్టి అక్కడి నుంచి కొద్దిగా గ్రిప్ ఉండేది నాకు. అందులో మనం చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి మనకు కూడా ఎంతో కొంత వెరీ క్లోజ్ టు దట్ అట్మాస్ఫియర్. యా సార్, మై ఫాదర్ మదర్ వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళు కూడా దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఫర్ మై స్కిట్స్. ఎప్పుడు గొడవ పడినా నేను అడిగాను, ఎందుకు నాన్న గొడవ పడతారు ఎప్పుడు చూసినా? నార్మల్ గా ఏ పాయింట్ పాయింట్ అనేది లేదు. సో అదే ఆ గొడవనే అసలు సంబంధం లేకుండా ఉండేది. ఎందుకు నాన్న గొడవ పడతావంటే, అంతేరా, అది కొన్ని ఏం చేయలేము, అది నాకు తగిలింది అంతే, ఏం చేయలేను. ఇంకా నీకమ్మ నీకు గొప్ప ఉండొచ్చు, నాకు కాదురా. భర్తను ఎలా చూసుకోవాలో తెలియదు, కొడుకులు బాగా చూసుకోవాలని తెలియదు, భర్తను ఎలా చూసుకోవాలో తెలీదు అంటాడు నాన్న. ఓకే ఓకే కాబట్టి నా అమ్మ నాన్న ఇప్పుడు. సో మీరు ఇంట్లో ఫ్యామిలీ డ్రామా చూసారు. అవును సార్. సొసైటీలో మీ తండాలో అవును అన్ని చూసారు మీరు బాగా. అవును, వాటి ఇన్స్పిరేషన్ అన్నమాట ఇది. ఇంకొకటి అండి, అంటే ఇది నేను మిమ్మల్ని ప్రొవోక్ చేసి అడిగినట్టుగా ఉంటుంది. మీరు చెప్పే సమాధానం విన్న వాళ్ళకి ఈయన అలా మాట్లాడించాడనో లేకపోతే ఈయనేంటి ఇలా చెప్పాడనో అనుకునే అవకాశం ఉన్న ప్రశ్న ఇది. ఎలాగంటే జబర్దస్త్ కి మీ వల్ల సపోర్ట్ అయిందా, మీకు జబర్దస్త్ సపోర్ట్ అయింది సార్? జబర్దస్త్ కి నేను ఎంత సపోర్ట్ అయ్యానో తెలియదు, కానీ జబర్దస్త్ మాత్రం నాకు బాగా సపోర్ట్ అయింది. అది లేకపోతే ఈరోజు నేను లేను. మళ్ళీ స్ట్రగుల్ స్టేజ్ నా జీవితాన్నే మార్చేసింది జబర్దస్త్ అనే ప్రోగ్రామ్. నా జీవితాన్ని కాదు సార్, ఒక 40-50 మంది కుటుంబాల పిల్లలు ఇల్లు కొన్నారు చక్కగా. ఈరోజు ఎంతో కొంత ఎవ్రీ మంత్ ఎర్నింగ్ చేసుకుంటున్నారంటే సమ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ మనీ పరంగా కానీ సమ్ వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఓన్లీ జబర్దస్త్ సార్. It has given lot of life, lot of people. There is a 40-50 members in Jabardast sir. They got good life from the Jabardast. Okay. Yeah sir. Say,
ఆల్వేస్ నేను ఎప్పుడు జబర్దస్త్ నా ఇప్పటికీ ఆలోచిస్తాను అదే ప్రోగ్రామ్ లేకపోయి ఉంటే ఇప్పటికి నేను స్ట్రగుల్ చేసి అని ఆలోచిస్తాను సార్. అంటే ఎవరిచ్చేవారు మనకి, ఏం చేసేవారు తెలియదు. బట్ ఏదో చిన్న చితుకు చేసేవాడిని మాత్రం అంత హ్యూజ్గా నేమ్ సంపాదించేవాడిని కాదు. అదే ఏదో మీరు అన్నట్టు చిన్న యా సార్. ఈ రోజు చమక్ చంద్ర అంటే ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి లాగా, ముస్లోళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు హౌస్ హోల్డ్ నేమ్ అండి చమక్ చంద్రన్. అది ఒక ఎక్కడ ఆడియన్స్ లో వెళ్ళింది సార్. సమ్ ఫ్యామిలీస్ కమ్ టు మీ, చమక్ చంద్ర గారు ఫస్ట్ నవ్వుకుంటూ వస్తారు నా దగ్గర. అది ఎంత ఫస్ట్ నేను చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళలోనే అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినట్టు. ఒక కమెడియన్ కు నా అదృష్టం ఏంటంటే సార్, కమెడియన్ చూసి నవ్వుతారు ఫస్ట్. అవును, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఉండదు, అది విలన్ కు ఉండదు, భయపడతారు. కానీ కమెడియన్స్ అంటే సరదాగా నవ్వుతారు వాళ్ళు. చంద్ర గారు రాయండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి నవ్వుకుంటూ వచ్చి పలకరిస్తారు. అంటే ఒక ఆహ్లాదంగా తెలియని ఆనందాన్ని అప్పటికే మమ్మల్ని చూడగానే ఫీల్ అయిపోతారు వాళ్ళు. అవును. సో ఈరోజు ప్రతి ఇంట్లో నా పేరు, ప్రతి ఫ్యామిలీలో 2-3కైనా నా పేరు తెలుసు అంటే అది చిన్న రికగ్నైజ్ కాదు సార్, చిన్న రికగ్నిషన్ కాదు, బ్యూటిఫుల్ రికగ్నైజ్, బ్యూటిఫుల్. సో నాకు జబర్దస్త్ ఇట్ ఈస్ మై మదర్ అంతే. అమ్మ జన్మనిస్తే జబర్దస్త్ పునర్జన్మనిచ్చింది. మీ సంస్కారం అది. ఎందుకంటే అది గుర్తు పెట్టుకుని ఇప్పుడు మీరంటే ఒక సర్టన్ స్టేజ్కి వచ్చారు. మీరు అన్న అలాగా కాదనలేరేమో, నేను చాలా కాంట్రిబ్యూట్ చేశానండి జబర్దస్త్ కి అని మీరు అన్నారు అనుకోండి, కాదనలేరేమో జనాలు. ఎందుకంటే అంటే టాలెంట్ ఉన్నా మనకి అది బయటికి చూపించే ప్లాట్ఫామ్ లేకపోతే నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా వేస్టే కదా సార్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉండిపోయారు ప్లాట్ఫామ్ దొరకక. సరే, దేవుని దేవల్ల నాకు జబర్దస్త్ దొరికింది. కరెక్ట్, నేను చూపించుకున్నాను కాబట్టి బయటికి రావడానికి నాకు స్కోప్ అయింది. కాబట్టి ప్లాట్ఫామే ఇంపార్టెంట్ సార్. నేను ఇంత ఇది చేసేస్తాను, నాకంటే గొప్పగా చేస్తాడా, ఇవన్నీ రూమ్లో కూర్చొని వచ్చాడు మాట్లాడుకుంటాం, అవన్నీ దేనికి. ప్లాట్ఫామ్ ఇచ్చిన వాడే గొప్పడు. ఎప్పుడు నేను మర్చిపోను. 100%. సో మీరు సక్సెస్ అయిన తర్వాత మీ మమ్మీ, మీ డాడీ, మీ మదర్, ఫాదర్ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారండి? ఇప్పుడు మీరు మాట అన్నారు మన ఇంటర్వ్యూ బిగినింగ్ లో, అంటే నేను సడన్ గా ఇప్పుడు మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతే ఎలా వచ్చేసావు, మనకి ఎవడిస్తాడు రా, నేను ఎవడెళ్ళమన్నాడు రా, ఇలా మాట్లాడి ఉండేవారండి అని. బట్ సక్సెస్ అన్నది ఒక గొప్ప వెలుగుని తెస్తుంది మనిషికి. మీ పట్ల అందరి రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయండి మీరు సక్సెస్ అయ్యాక? తక్కిన వాళ్ళు ఏంటో కానీ మా అమ్మ నాన్న మాత్రం చాలా హ్యాపీ సార్. ఇప్పుడు ఊరు సైడ్ వెళ్తే చమక్ చంద్ర వాళ్ళ ఫాదర్ రా, చమక్ చంద్ర వాళ్ళ మదర్ మా నాన్నతో ఫోటోలు దిగుతారు. మా ఫాదర్ తో, గ్రేట్, మా మదర్ తో, మా బ్రదర్ తో. సో వాళ్ళు మా ఫాదర్ మదర్ కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో అవతారాలు చిన్న ఏదో స్ట్రగుల్ చేస్తున్నారు కానీ ఇంత మంచి నేమ్. వాళ్ళు కూడా అంత ఊహించి అంచనాలు వేసేంత తెలివితేటలు లేదు. మా అమ్మ నాన్న దే ఆర్ ఫార్మర్స్ సార్. అదే అంట. సో వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో తప్ప అంత కొన్ని రోజులు వాళ్ళు నేను జబర్దస్త్ లో నేమ్ వచ్చిన 4-5 సంవత్సరాల తర్వాత వాడికి అర్థమైంది, ఒకసారి మా ఫాదర్ మదర్కి అర్థమైంది, మా కొడుకు మంచి పేరు సంపాదించాడు అయితే. ఓకే, టీవీలో వచ్చేది చమక్ చంద్ర మీ అబ్బాయి అంటే మా అబ్బో అందరు అడుగుతున్నారంటే మావాడు బాగానే సంపాదించాడు అయితే పేరు, అంతే కదా. అప్పుడు అర్థమైంది. నా 3-4 years తర్వాత బట్ ఊర్లో ఎలా ఉంటాయి అంటే చుట్టాల్లో కానీ ఎవరైనా నాన్న చెప్తుంటాడు, 10 మందిని కనాల్సిన అవసరంలా పనికొచ్చే కొడుకుని ఒకటి కన్నా చాలు. కరెక్ట్. అలాంటి కొడుకు నీకు పుట్టాడు, మంచి పేరు సంపాదించి చాలా నీ అదృష్టం అయ్యా ఘన్సింగ్, చాలా అదృష్టం. అంత పేరు కొంతమంది చాలా డబ్బులు ఉంటాయి, ఆ పేరు ఉండదు కానీ. అవును, డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది అనామకులు ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చి వెళ్ళి చిన్న ఊరు నుంచి వెళ్ళి తండా నుంచి వెళ్ళి అంత మంచి పేరు సంపాదించాలంటే నీ అదృష్టం అని చెప్పి నాన్న చెప్తుంటారు. చాలా సంతోషం సార్. సో అమ్మ నాన్న నేను బాగా చూసుకుంటాను పేరెంట్స్ని.
అవునా? పేరెంట్స్ కోసం మా ఊర్లో ఇల్లు కట్టాను ఒకటి, గ్రేట్. వాళ్ళు ఉండడానికి. అంటే ఫాదర్ మదర్ స్ట్రగుల్ చిన్నప్పటి నుంచి చూసిన పెద్ద కొడుకుని సార్ నేను. చాలా స్ట్రగుల్ చేశారు మా అమ్మ. అవునా? మేము అప్పుడు మా ఫాదర్ మదరు మమ్మల్ని కట్టెలు అమ్ముకుంటూ పోషించేవాడు. మా ఫాదరు కట్టెలు అమ్ముకుంటూ పోషించి 10 రూపాయలతో బియ్యం తెచ్చేవాడు. ఆ స్టేజ్ నుంచి నేను చూశాను ఫాదర్ మదర్ని. చూశాను. అప్పుడు అనుకున్నాను, ఎంత దేవుని దయలా మంచిగా అయితే మా అమ్మ నాన్నని ఒకటే కోరుకున్నాను దేవుణ్ణి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. దేవుడా, నేను ఒకటే చేయి, నాకు ఏ హెల్ప్ చేయకు, నేను ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యేంత వరకు మా అమ్మ నాన్నని ఉంచు, వాళ్ళు చూడాలి. నా అమ్మ నాన్న పోయిన తర్వాత నాకు సక్సెస్ ఇచ్చినా నేను ఆనందపడలేను. ఎందుకంటే నా కొడుకు సాధించాడా అని కళ్ళారా ఒక్కరోజు చూసినా చాలు, ఆనందం నాకు ఇంకేం వద్దు. మా అమ్మ నాన్న ఏం కాకుండా చూడు, నేను సక్సెస్ అయ్యేంత వరకు కోరుకున్నాను. గ్రేట్ సన్. ఆ కోరిక నెరవేరింది మీకు? అమ్మో, కోరిక నెరవేరితే ఇంకా ఈ రోజు వాళ్ళు చక్కగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మా పేరెంట్స్ ఎమోషన్ సార్ నాకు చాలా ఎమోషన్. మా ఫాదర్ మదర్ ఫ్యామిలీ అంటే అమ్మ. అదే అందరూ ఇప్పుడు ఇవాళ రేపు తల్లిదండ్రుల్ని ఏంటి ఏజ్ వాటిలో పెట్టేస్తున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెట్టేస్తున్నారు. అవును సార్. చాలా మంది పేరెంట్స్ ని పట్టించుకోవట్లేదు. అమ్మో, అది ఏమో సార్, ఆ ధైర్యం ఉండాలి ఫస్ట్. అలా వదిలేసుకునే పేరెంట్స్ ని వదిలేసుకునే ధైర్యం, అది వదులుకున్నారంటే అసలు ఇక్కడ ఒకటే సార్, మనం ఏమిస్తామో దేవుడు కూడా మనకు ఫ్యూచర్లో అదే ఇస్తాడు. ఈరోజు మనం మన ఫ్యామిలీకి కానీ మన పేరెంట్స్ కానీ అది ఏమి ఇస్తామో దేవుడు కూడా మనకు అదే ఇస్తాడు. నీకు పిల్లలు ఉన్నారు, నీకు కోళ్ళలు ఉన్నారు, రేపు నీ లైఫ్ కూడా మనం కూడా అదే వాళ్ళ స్టేజ్కి వెళ్ళాల్సిందే కదా, ఆఫ్టర్ సమ్ ఇయర్స్ కదా సార్. ఫర్దర్ గా నేను ఒకటే అంట, నా కొడుకు చూడకపోయని కానీ నన్ను నా కొడుకు అనాథాశ్రమంలో వేసినా నేను ఒకటే అంట, వాడిని పిలిచి, అరే నాకు కావాల్సింది వయసులో ఇంత అన్నం, డబ్బులు కాదు ఏం కాదు, 2 పూటలు ఇంత అన్నం తినేసి పడుకొని జీవితాన్ని గడిపేసి వెళ్ళిపోవాలి. అది కానీ నన్ను కన్నా అమ్మ నాన్న తల్లిదండ్రుల్ని గొప్పగా చూశాను రా నేను. అది నా అదృష్టం, నీ దురదృష్టం. నీ చూసుకునే యోగ్యత నీకు లేదు, చూసుకుని నీ యోగ్యత లేదు, అది నీ దురదృష్టం. నా దానికి నేను ఫీల్ అవును. నీకు లేదు అదృష్టం నీకు లేదు, నీ కర్మ అది. హ్యాపీగా ఉండు, నేను బాగున్నా. గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. అంతేగాని అది అదృష్టం ఉండాలి సార్ పేరెంట్స్ ని చూసుకునేది. అవును. ఈరోజు రోజుకి చాలా ప్రతిదీ చాలా కమర్షియల్ అయిపోయాం సార్. ప్రతి మనిషి, ప్రతి రిలేషన్ మనీతో చాలా ముడిపడిపోయింది. సో దాన్ని మనం ఉన్నంతలో చక్కగా బ్యాలెన్స్ చేసుకొని, ఎవరు ఏంటి, అమ్మ నాన్న ఎంతవరకు మనకి ఇంపార్టెంట్, తమ్ముడు ఎంత ఇంపార్టెంట్, చెల్లెలు ఎంత ఇంపార్టెంట్, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి మినిమం. మీరు వాళ్ళందరికీ బాగా ఆర్గనైజ్ చేశారండి ఇప్పటికీ. నా బ్రదర్స్, నా చిన్న తమ్ముడు ఉంటాడు, మా తమ్ముడు కూతురు సెకండ్ ఇయర్ ఇప్పుడు ఈ MBA ఏదో చేస్తుంది. మా తమ్ముడికి తెలియదు వాడి కూతురు ఫీజు ఎంతో. వాడి తమ్ముడు కూతురుని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే చదివిస్తాను. వాడికి తెలియదు, ఒకటే ఇంట్లో ఉంటాం. అన్న ఆ ఫీజు ఒకటే ఫోన్ చేస్తాడు, అన్న కాలేజ్ నుంచి ఫోన్ చేశారు అంటాడు. ఎప్పుడైనా బై మిస్టేక్ కాల్ వస్తే, సుమతి కాలేజ్, సరేలే నేను చూసుకుంటాను అని. అంటే వాడు నేను బిజీలో ఉంటే ఒకసారి మర్చిపోతే ఫోన్ వాడు మా తమ్ముడికి తెలియదు వాడి కూతురు ఫీజు ఏంటో. నేను ఒకటంట, అరే ఎప్పుడో ఒకసారి నీ దగ్గర లేకపోయినా ఎక్కడి నుంచి తెచ్చైనా ఒకసారి ఫీజు కట్టరా, ఎంతో తెలుస్తుంది. ఫస్ట్ రేపు నీ కూతురు నిన్ను అడగకూడదు, నువ్వు ఏం చదివించావు, నేను చదివించింది పెద్దనాన్న అయితే నువ్వు ఏం చదివించావు, ఏం చేసావు నాకు అడగే, రేపు అడగకూడదురా నీ కూతురు నిన్ను. పెద్దనాన్న చదివించాడు, నువ్వు ఏం చేసావు నాన్న, నాకు అడిగితే ఏం చేస్తావు, అవన్నీ మనకు తెలియదునా, అవన్నీ అది వెళ్ళిపోతున్నాడు. అంటే నా ఫ్యామిలీ, నేను తమ్ముళ్ళ దగ్గర నుంచి, నా ఫాదర్ మదర్ దగ్గర నుంచి, మా చిన్న పల్లెటూరు సార్ మాది. చిన్న పల్లెటూరులో మా అమ్మ నాన్న కోసం 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాను. ఆ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడ ఉండదు అలాంటిది, ఒక చిన్న కోటలా కట్టా.
ఉమ్, అంటే ఒక గుడిసెలోంచి వచ్చాము మేము, గుడిసెలో ఉండే మేము, ఆ గుడిసె జీవితాన్ని చూసినాం. ఈరోజు మా అమ్మ నాన్న బతికి నాకు 4 రోజులు హ్యాపీగా ప్రశాంతంగా గర్వంగా బతికి అది చాలు నాకు. అది దాని తర్వాత ఇల్లు ఉన్నా లేకున్నా మా అమ్మ నాన్న ప్రశాంతంగా ఆ ఇంట్లో ఎంజాయ్ చేశారు వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా. దేవుడు మీ మరో విన్నాడు. అంతే సార్. మామూలుగా వీళ్ళ గొప్పగా విన్నాడు. గొప్ప అంటే నేను బతికి అలా కోరుకున్నాను, కానీ అంత గొప్పగా మా అమ్మ నాన్న చూసి ఈ చేస్తాను అంత అవకాశం దేవుడు అంతవరకు అవకాశం ఇస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంత బ్యూటిఫుల్ వాళ్ళకి అరేంజ్మెంట్ చేసి, అంటే ఏదైనా మనకు 4 రూపాయలు ఎక్కువ వస్తేనే కదా సార్ ఏదైనా చేయగలం. అంతే ఏం రానప్పుడు మనం ఎంత కోరికలు ఉంటాయి కానీ చేయలేని పరిస్థితి కదా. కాబట్టి నాకు దేవుడు బాగానే ఉన్న దాంట్లో బాగా ఉన్నాడు, అన్ని చక్కగా సమకూర్చి చేశారు. సో ఆ చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్స్ ఏంటండి? మీరు అన్నట్టుగా గుడిసి నుంచి కట్ చేస్తే క్వార్టర్ లోకి అంటే ఆ ఇల్లు తండాలో ఆ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? చుట్టుపక్కల వాళ్ళు వస్తారు చమకచంద్ర ఇల్లు చూడడానికి. ఓ అక్కడ నా ఇల్లు చూడడానికి వస్తారు, ఇదే చమకచంద్ర ఇల్లు. సో చాలా చక్కగా కట్టి అక్కడ నా పేరెంట్స్. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇందులో ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు నార్మల్ గా వైఫ్లు ఎక్కువగా అంటే ఒక రకం అన్ని రకాలు ఉంటారు కదా సొసైటీలో. ఫాదర్ కి మదర్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నా, బ్రదర్స్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నా, వైఫ్ లో ఒక్కొక్కసారి అడ్డు తగులుతారండి. అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురవ్వలేదు, కానీ మా 1-2 టైం ఏదైనా ఫీల్ అయినా ఆ ఫీల్ కొన్ని అర్థం అవుతుంది. కాబట్టి మనం ఒకటే చెప్పాను, నీకేం కావాలో అది చెప్పు, నా ఫ్యామిలీ విషయంలో నీకేం తక్కువ అయితే చెప్పు, నేను చేసి పెడతాను. నా ఫ్యామిలీ విషయంలో మాత్రం నేను అవునా, వాళ్ళ విషయంలో అసలు నీకేం కావాలో చెప్పు, చేసి పెడతా. వాళ్ళ విషయంలో నన్ను వదిలేదు, ఎంటర్ అవ్వద్దు. మీకు సొంత కుటుంబం నుంచి వచ్చారు? సొంత కుటుంబం ఉన్నా, ఏ కుటుంబం ఉన్నా కొన్ని ఉంటాయి సార్, అవి మామూలు. ఇప్పుడు పిల్లలు గిల్లలు పుట్టిన తర్వాత అది తప్పులేదు, వాళ్ళది కూడా తప్పులేదు. 2 పిల్లలు ఉన్నారు కదా, ఇది ఉన్నారు కదా, అది ఆలోచిస్తారు కదా సార్. భార్య అయినా ఆలోచిస్తారు, తను కమర్షియల్ వేలో తను కూడా ఆలోచిస్తాడు, తప్పులేదు. కాబట్టి నా వేలో నేను ఎంతవరకు ఫ్యామిలీకి చేయాలో అంతవరకు. వయసు అయిపోలేదుగా, సంపాదించడం వచ్చే వయసు ఉంది. మరే మనం మన వేలో చక్కకుండా వెళ్తే దేవుడు అక్కడే వాడే ఆయన ఇస్తూ ఉంటాడు. బట్ మన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి చేసి నా లైఫ్ లో కొన్ని ఉన్నాయి, అవి నేను చేయాలి అంతే అంటారు. అవి చిన్నప్పటి నుంచి మీతో క్యారీ అయిన డ్రీమ్స్ కదా. అవి సడన్ గా మ్యారేజ్ అయిందనో వైఫ్ వద్దన్నదనో వాటిని కిల్ చేసుకోలేదు. పోదు, నేను ఉండలేను నా ఫ్యామిలీని వదిలి. ఫస్ట్ మా అమ్మ నాన్న నా తమ్ముళ్ళని వదిలి ఉండలేను, ఉండాలి. అదే బలం, ఎనర్జీ. అదే బలం. వాళ్ళు ఇంటికి వెళ్తే మేము చక్కగా కూర్చొని మాట్లాడుకొని నలుగురు కూర్చొని వాళ్ళతో తింటే. కానీ ఇంకొక విషయం అండి, యూఆర్ వెరీ క్లీన్ పర్సన్. నేను మీ గురించి విన్నంత వరకు సార్ అలాంటి ఏరియా నుంచి, రూరల్ ఏరియా, అలాంటి దాని నుంచి వచ్చిన వాళ్ళు బాగా వైసెస్ కి వాటికి అలవాటు పడిపోతారండి. చెడు అలవాట్లు, అదే సార్, దురలవాట్లు వెరీ ఈజీ. అవును సార్, వెరీ ఈజీ. ఇక్కడ కనెక్ట్ అవ్వడం ఇంకా ఈజీ ఉంటుంది, వెరీ ఈజీ. వాటిని ఎలాగ తట్టుకున్నారండి అసలు? మీరు తండాలో ఉన్న కాలం గాని, తర్వాత సిటీలోకి వచ్చిన తర్వాత సర్కిల్స్ లో మూవ్ అయినప్పుడు? అంటే దురలవాట్లు ఏముండే సార్, నేను ఐ థింక్ ఇంతకుముందు డ్రింక్ అలవాటు లేకుండే, ఒక 4 years నుంచి 2 బీర్లు తాగే అలవాటు. వారానికి 2 బీర్లు అలా. ఇప్పుడు వారానికి 2 బీర్లు తాగుతాం సార్. వారానికి 2 సార్లు 2 బీర్లు. ఓకే. 2 days చీటింగ్ డే, 5 days డైట్. ఓకే, అలా పెట్టుకుంటాను. అంటే డ్రింక్ కొద్దిగా భయం ఉండే సార్. అంటే కొంతమందిని చూశాను కదా, దానివల్ల కెరీర్ పాడు చేసుకొని స్ట్రగుల్ ఉన్నప్పుడు చూసా. డ్రింక్ వల్ల కెరీర్ పాడు చేసుకున్న వాళ్ళని కొంతమందిని చూశాను సార్. మనం అలా ఉండదు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మందు కింద విషయంలో. ఎందుకంటే మనం ఏం రీచ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు నాకు నేను చేసుకునేవాడిని సార్. ఏ తాగినా చేసినా లిమిటెడ్గా మాత్రం లిమిట్. నేను ఏదైనా లిమిట్ దాటుతున్నానంటే నాకు నేను అలర్ట్ అవుతా, అరే ఏంటి
2 రోజులు అయింది ఏంటి నాకు నేను అలర్ట్ చేసుకొని నో అని చెప్పేసి అంటే దిస్ ఈజ్ ఎ వరల్డ్, అంటే ఎవరి బుద్ధి బట్టి వాళ్ళకి ప్రపంచం ఎదురవుతుంది అనుకోండి. యా సార్. బట్ దిస్ ఈజ్ ఎ వరల్డ్ ఆఫ్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్. ఓల్డ్ టెంప్టేషన్స్ సక్సెస్ లోకి వస్తున్నప్పుడు, సక్సెస్ లో రన్ అవుతున్నప్పుడు, ఒక ఒక మంచి స్పాట్ లైట్ మన మీద ఉన్నప్పుడు టెంప్టేషన్స్ ఇవి చాలా ఈజీ. అవును సార్, అవును. అన్ని ఫేస్ చేశారా మీరు వెన్ యూఆర్ రేజింగ్? చూసాను సార్. బట్ నాకు ఫస్ట్ నుంచి నేను ఎక్కువ ఉన్న దాంట్లో ఎక్కువ వైల్డ్ గా వెళ్ళే ఇది కాదు సార్. నాకు భయం వైల్డ్ కానీ ఈ పబ్బులు గిబ్బులు అన్న భయం. నాకు భయపడిపోతా. ఓహో నా లైఫ్ లో 2-3 టైం వెళ్ళి ఉంటాను ఇప్పటి వరకు నా పబ్ లో ఏదైనా ఫ్రెండ్స్ పార్టీ తప్ప. నేను పర్సనల్ గా అంటే అది బ్యాడ్ హ్యాబిట్ అన్నట్లే. బట్ నాకు అది అంతా మళ్ళీ ఫాస్ట్ గా ఎక్కువ అక్కడ వెళ్ళి అదే ఎక్కువ చేస్తున్నామో ఏంటో అనిపించేస్తుంది నాకు. కరెక్ట్ కరెక్ట్. అంటే డివేట్ అయిపోతున్నామా మనం ఏంటి అని అంటే అందరు అని నా పర్సనల్ భయం. అది దానివల్ల కొద్దిగా నేను అవి కొద్దిగా ఎక్కువ ఫాస్ట్ లైఫ్ ని దూరంగా ఉంటాను. నేను వెళ్ళడానికి ఏదైనా ఉంటే నా ఆఫీస్ లో కానీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా పిల్లలతో నవ్వుకుంటూ, నా టీం పిల్లలు ఉంటారు, ఎప్పుడో ఒకసారి సరదాగా మా ఆఫీస్ లో పార్టీ చేసుకుంటాం 1 month ఒకసారి. నా టీం పిల్లలు జబర్దస్త్ లో చేసిన వాళ్ళ పిల్లలు ఇప్పటికీ సరదాగా మీతో కంటిన్యూ అవుతున్నారు. నేను వాళ్ళతోనే హ్యాపీగా గడుపుతుంటాను. అంతే. వాళ్ళు ఆ రోజు వస్తున్నారంటే నేనే ముందు వీళ్ళు వంట చేస్తుంటా. కుక్ చేసి రండ్రా ఎక్కడి వరకు వచ్చారా వాళ్ళ కోసం రెడీ చేసి నేను వండి పెడతా. అది ఎంజాయ్ చేస్తాను నేను. గుడ్. అది నాకున్న దాంట్లో బ్యూటిఫుల్ గా చక్కగా అదే మీ ఎంజాయ్మెంట్. అదే ఎంజాయ్మెంట్ సార్. అది అంత ఎంజాయ్మెంట్ అంటే అది చాలా గొప్ప ఎంజాయ్మెంట్. నాకు గొప్ప ఎంజాయ్మెంట్. దానికి మించిన ఎంజాయ్మెంట్ నాకు హై లెవెల్. మీరే వండి పెట్టడం, నేనే వండి పెట్టి నా పిల్లలతో. ఏంటంటే సార్ బయటికి వెళ్తే మనం ఎక్కువ మాట్లాడలేము. పెద్దవాళ్ళ ముందు మనం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. అది ఎక్కువ ఉంటుంది మైండ్ లో. పిల్లలు ఉన్నా అనుకో ఎలాగైనా మాట్లాడచ్చు, ఎలాగైనా నవ్వుకో. స్వేచ్ఛ నా స్వేచ్ఛ అక్కడే ఉంటుంది. కాబట్టి వాళ్ళతో నేను చేస్తాను. అవునా? సార్ బాగా వెరీ నైస్. అసలు నార్మల్ గా మీరు అంటే ఒకసారి యాక్టర్ గా జబర్దస్త్ లో షోలో దీనిగా సినిమా యాక్టర్ గా చమ్మక్ చంద్ర అని మీరు రాజకీయాల్లోకి వెళ్ళి ఉపన్యాసాలు కూడా ఇచ్చేంత పాపులారిటీ వచ్చింది మీకు కదా ఒక పార్టీ తరఫున. సో ఈ దీంట్లో సినిమా ఇండస్ట్రీలో వేరే సొసైటీ అన్నది మీకేం ఫార్మ్ అవ్వలేదా? అంటే డైరెక్టర్స్, యాక్టర్స్ వాళ్ళు కలవడాలు, గ్లాసులు ఏం లేదు సార్. ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే సరదాగా. ఎవరు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలంటే? స్టిల్ తాగుబోతు రమేష్, ధనరాజు. మేమే కలిస్తే మేమే ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం అంతే తప్ప. మేమే ఎప్పుడూ ఒకసారి రేర్ సార్. అంతే తప్ప బయటికి వెళ్ళి సరే ఏదైనా బర్త్డే గిడ్డే ఉంటే ఏదైనా అకేషనల్లీ కలుస్తుంటాం అంతే తప్ప. వెంకట్ గారు మేము సమ్ టైమ్స్ కోనగడ్ గారు మేము సరదాగా కలుస్తుంటాం. 20 days ఒకసారి, 15 days ఒకసారి, 1 month ఒకసారి సరదాగా మాట్లాడుకొని వెంకట్ గారితో సరదాగా మాట్లాడుకోవడం. ఆయన కంపెనీ నాకు చాలా ఇష్టం. అవును, చాలా ఆయన చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి, నైస్ పర్సన్ అండ్ ఎంకరేజ్మెంట్. దేన్నైనా ఎవరితోనైనా మూవ్ అయ్యే పర్సన్, మంచి మనస్తత్వం. చిన్న పెద్ద ఉండదు, మనిషి నచ్చితే అవును ఆయన వదులుకోడు అలాంటి పర్సన్. సో వెంకట గారితో మేము కోనగడ్ గారితో సరదా కూర్చొని ఇప్పుడు సార్ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం, జోకులు వేసుకుంటూ. అంతే సార్. ఇది ఇక్కడ మీరు బేసిక్గా ఇంత సక్సెస్ అయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అరే అది అప్పుడు జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది, లేకపోతే ఇది ఇలా జరిగి ఉంటే బాగుండేది, దీనివల్ల మనం ఈ మైలేజ్ మిస్ అయ్యాం, ఈ పాయింట్ స్కోర్ చేయలేకపోయి మనం దీనివల్ల అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కనిపించిందా? అది ఏ విషయంలోనండి? అలా జరిగి ఉంటే బాగుండేది అనేది లేదు సార్. అలా మిస్ అయింది అయితే ఏం లేదు. నేను ఉన్న దాంట్లో కెరీర్ చక్కగానే షో నుంచి చక్కగా సినిమాలు చేసుకుంటూ
ఏదైనా ఎప్పుడైనా ఆలోచిస్తే ఏదైనా పుసుకున్న జబర్దస్త్ ఆ రోజు నన్ను టీమ్ లీడర్ గా మిస్ అయి ఉంటే నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తాను తప్ప ఆ ప్రోగ్రామ్ వచ్చి నా ప్లేస్ లో ఇంకో పర్సన్ అనుకొని ఉండి ఉంటే నా పరిస్థితి ఏంటి లేడు, చెమ్మక్ చంద్ర లేడు. అలా ఆలోచిస్తాను తప్ప నాకు బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది జబర్దస్త్. దాని తర్వాత చక్కగా నేను అంటే మీకు ఈ రన్నింగ్ కెరీర్ లో కూడా చాలా మందికి ఏదో స్ట్రాంగ్ గా నిలబడతారు కెరీర్ లో గానీ, బట్ డిసప్పాయింట్మెంట్లు ఉంటాయండి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్స్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. సార్. కానీ మీది అలా కాదు కదా. జబర్దస్త్ ప్రోగ్రామ్ అన్నది ఒక అసలు నాన్ స్టాప్ డిస్కో అది. అవును సార్, అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అది. అవును సార్. సో మీకు దాంట్లో పెద్ద డిసప్పాయింట్మెంట్లు ఏమి ఉండవేమో. ఏం లేదు సార్, దాంట్లో డిసప్పాయింట్. హ్యాపీగా నెలకి 4 ఎపిసోడ్లు చేసుకోవడం, హ్యాపీగా అంతే సార్. సో ఖాళీ ఉంటే సినిమాలు చేసుకోవడం అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ది జబర్దస్త్ ప్రోగ్రామ్ వల్ల సినిమాలకి డేట్స్ చేయలేకపోవడం కానీ, లేకపోతే సినిమాల వల్ల జబర్దస్త్ ప్రోగ్రామ్ సఫర్ అవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయండి? సమ్ టైమ్స్ డేట్స్ ఇష్యూ వస్తాయి సార్. బట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ నేను ఊరికే స్కిట్లు నేను చేయలేను సార్. అప్పటికప్పుడు రాసి నాకు ఫస్ట్ నుంచి ఒక స్టైల్ ఏంటంటే 1 వీక్ బిఫోర్ నేను స్కిట్ రాసేసుకుంటాను. 1 వీక్ బిఫోర్ విత్ బాండ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటే, బాండెడ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటే అది నేను చేస్తాను. ఊరికే రాసి నేను చేయలేను, అది నా వల్ల కాదు. సో అది నేను రాయడం కొద్దిగా బర్డన్ సార్. ఓకే, అందుకోసం కొద్దిగా రిలాక్స్ అవుదామని బయటకు వచ్చేసాను అప్పుడు. ఇది జబర్దస్త్ లో నుంచి టీవీ షోస్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫర్దర్గా మూవీస్ ఎలాగో హ్యాపీగా వస్తున్నాయి కాబట్టి సర్లే 4 రోజులు మూవీస్ చేద్దాం ప్రశాంతంగా. మనకు ఫర్దర్గా ఏదో మన లైఫ్ కెరీర్ ఏదైనా ఇబ్బంది ఉన్నా మన టీవీ ఛానల్ బ్యాకప్ మనకు ఉంటుంది, మనం ఏంటో తెలుసు, ఆల్ బ్యాక్ ఉంది. మనం ఎలాగైనా ఎంతో కొంత బాగా చేస్తాం, మంచి డెడికేటెడ్ రికగ్నిషన్ ఉంది మీకు, ఉంది. టీవీ ఆడియన్స్ నాకు ఉన్నారు. చంద్ర చేస్తున్నా అంటే 4గురైనా వచ్చి కూర్చొని చూస్తారు కాబట్టి నో ప్రాబ్లం. 4 సినిమాలు చేద్దాం, ఫర్దర్గా ఏదైనా ఉంటే అప్పుడు. అంటే కేవలం రాయడం అన్న బర్డెన్ వల్లే మీరు జబర్దస్త్ కి రాయడం కొద్దిగా వర్క్ ఉంటుంది సార్ అక్కడ. షూర్గా వర్క్ ఉంటుంది. ఊరికే చేసేస్తే స్కిట్లు ఎలా ఎక్కడికి వెళ్తాయి సార్? ఏం వెళ్తాయి, దాని మీద బాగా వర్కౌట్ చేయాలి కదా. దాన్ని వర్కౌట్ చేయాలి, డైలాగ్ మాడ్యులేషన్ ఆర్టిస్ట్ నేర్పించాలి, పొద్దున్న నుంచి రిహార్సల్ చాలా ఉంటాయి సార్. అదే మన దాన్ని ఏమంటారు, వర్క్ షాప్. రాయడం ఒక ఎత్తు అయితే, స్కిట్ రాయడం ఒక ఎత్తు అయితే, ఇంకా మళ్ళీ రిహార్సల్ మాడ్యులేషన్ ఆర్టిస్ట్లకి ఈ క్యారెక్టర్ నువ్వు అలా చెప్పు, ఇది చెప్పు, మొత్తం యాక్ట్ చేసి చూపించాలి. సినిమా కెరీర్ లో ఇప్పుడు మీరు బాగా నిలదొక్కున్నట్టేనండి? పర్లేదు సార్, గోయింగ్ ఆన్, పర్లేదు, బాగానే వెళ్తుంది. 4 సినిమాలు చేసుకుంటున్నాను. ఎన్ని సినిమాలు కంప్లీట్ చేశారండి? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 60 మూవీస్ వరకు ఉంటూ 70 నాకు లెక్క పెట్టుకోలేదు సార్. ఓకే. సో గోయింగ్ ఆన్ సార్, ఇబ్బంది అయితే లేదు. బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవడానికి మీరు? బెస్ట్ ఫిలిం సార్ చాలానే చేశాను సార్ వర్క్. బెస్ట్ ఫిలిం అంటే ఫస్ట్ అని చెప్తాను సార్. నేను ఒక సీన్ అయినా నాకు బాగా మైలేజ్ ఇచ్చిన సినిమా ఒక సీన్. ఆ సినిమాతో మంచి సినిమాలు వచ్చాయి ఫర్దర్గా. దాని తర్వాత అదే చాలా వేరే సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను, కానీ బెస్ట్గా అది మనకు మీకు మనసుకి బాగా నచ్చింది. ఇప్పుడు ఏమన్నా సమ్ పర్సన్స్ అవుట్ ఆఫ్ ఏదైనా ఎయిర్పోర్ట్లో కలిసిన, సమ్ ఏదైనా షాపింగ్ మాల్లో కలిసిన ఒకటి ఆ సినిమాలో సీన్ చాలా బాగుంటుంది అంటే చెప్తారు. కరెక్ట్. కాబట్టి ఇట్ ఈస్. ఇప్పుడు మీరు రైటింగ్ హ్యాబిట్ ఉన్నదాన్ని ఒక లెవెల్ వరకు మీకు జబర్దస్త్లో అడుగుపెట్టి మీ లైఫ్ బాగా అన్ని రకాలుగా స్టెబిలైజ్ అవడానికి బేసిక్ గా మీ రైటింగ్ వర్క్ మీకు హెల్ప్ అయింది. అవును సార్, కదా. అవును. ఇప్పుడు ఈ స్టేజ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఫైనాన్షియల్ గా ఇంకా బాగా క్లిక్ అవడానికి మీరు సినిమా స్క్రిప్ట్ ఆ వర్క్ అటు పక్క మీకేం మనసు పని చేయలేదండి? సినిమా ఒక స్క్రిప్ట్ చేశాను సార్, ఒకటి రీసెంట్లీ రాశాను. సో ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీలో ఒక కథ రాశాను సార్. బ్యూటిఫుల్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే. సో చూద్దాం, అది ఒక చిన్న అంటే నా ప్యాటర్న్ కథనే అది. ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీలో కథ రాసాం.
సో సరదాగా సినిమా చేస్తే ఒక సినిమా దీంట్లో ప్రాసెస్లో ఉన్నాను సార్. డైరెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్ గారు నేనే మెయిన్ లీడ్గా. ఓకే, డైరెక్టర్ కూడా వేరే వాళ్ళు డైరెక్టర్ టెక్నీషియన్స్ వేరే వాళ్ళు, నేను మెయిన్ లీడ్గా ఒకటి. మీరు ఎందుకు డైరెక్ట్ చేయాలనుకోలేదు? ఎందుకు సార్, బాగుంది కదా కెరియర్ ఎందుకు, అది నాకు రాదు అంత ఈజీగా సార్, నాకు డైరెక్షన్ రాదు. నాకు అది పెద్ద జాబ్ సార్. నేను వెరీ ఆనెస్ట్ మ్యాన్. సార్ నేను దాన్ని చాలా గౌరవిస్తాను. అది Hmm. యాక్షన్ కట్ చెప్పడం అంటే అది అంత చిన్న వాళ్ళు చేయలేరు సార్, నాకు రాదు అది. యాక్ట్ చేయమని చెప్పండి ఎలాగని యాక్ట్ చేస్తాను, ఏదైనా రాయమని చెప్పండి రాస్తాను. అంటే ఇప్పుడు కొత్తగా అంటే అఫ్ కోర్స్ యంగ్ బాయ్స్ వచ్చేసారు షార్ట్ ఫిల్మ్స్ చేసి, సార్ బ్రహ్మాండమైన ఇన్స్పిరేషన్, మంచి సార్ స్పీడ్ వచ్చారు ఇండస్ట్రీకి. వాళ్ళకి కొంతమంది సీనియర్ కో డైరెక్టర్లు, ఎందుకంటే చాలా మంది ఖాళీ అయిపోయారు ఈ మధ్య. అవును సార్, అవును చాలా మంది ఉన్నారు. ఖాళీ అయిపోయారు. సో వాళ్ళు ఈ విధంగా మళ్ళీ అకామిడేట్ అవుతున్నారు. అవును అవును యంగ్ డైరెక్టర్ కి హెల్ప్ చేయడంలో బిజీగా ఉంటున్నారు. అలాంటి ఆలోచన మీకు రాలేదంతే? రాదు, అది ఎప్పుడు భయం సార్ నాకు. డైరెక్షన్ అంటే అసలు అమ్మో భయం నాకు. నేను ఇప్పుడు ఎవరు మనం సపోర్ట్ చేసినా మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నాకు లేనప్పుడు నేను ఏదో అటెంప్ట్ చేయాలి దాన్ని. అన్నవాడు అంటాడు కావాలంటే డైరెక్ట్ చేయను అంటే ఆ క్లారిటీ మనకు ఎంతో కొంత మినిమం ఉండాలి. ఇంకా రాలే దాని మీద క్లారిటీ. వచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా ఆలోచించదు, దాన్ని చక్కగా నేర్చుకుని ఓహో ఇదా, ఈ షాట్ ని ఇలా అంటారా అలా అంటారో తెలుసుకున్న తర్వాత ఓకే, అప్పుడు మనం యాక్షన్ కట్ చేస్తే పక్కన ఎవరు కామెంట్ చేయొద్దు. కరెక్ట్, ప్రతి షాట్ అంత పెర్ఫెక్షన్ అది లేకపోతే మనం కామెంట్ చేశారంటే నీకు రాదురా బాబు, నీకు తెలుసుకోవాలి. అందుకే నాకు భయం సార్, నాకు రాదు అది డైరెక్షన్. అదేలేండి. కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ వరకు కూడా నాగబాబు గారి పట్ల అందరూ చాలా గ్రేట్ఫుల్ గా ఉంటారు. అవును సార్ కదా. అవును. కారణం ఏంటండి? కారణం ఏంటంటే సార్, నాగబాబు గారు మాతో పిల్లలతో అంతా కలుపుకొని సరదాగా అందరినీ చక్కగా కోఆర్డినేట్ చేసేవారు జబర్దస్త్ లో. ఆయన భయంతోనే జబర్దస్త్ చాలా సంవత్సరాలు చాలా బ్యూటిఫుల్ గా నడిచింది. ఆయన భయం వల్లే ఒక 2 ఎపిసోడ్లు బాగా రాకపోతే డోర్ వేసి అందరినీ క్లాస్ వీకేవారు ఆయన. కాబట్టి ఆయన పిల్లల్ని సరదాగా అంతే సరదాగా ఉండేవారు, వర్క్ విషయంలో అంతే స్ట్రిక్ట్ గా ఉండేవారు ఆయన. సో నాగబాబు గారు పిల్లల్ని అందరినీ చక్కగా చూసుకొని భలే ఎంకరేజ్ చేసేవారు. బ్యూటిఫుల్ జడ్జ్ ఆయన, పర్ఫెక్ట్ జడ్జ్ జబర్దస్త్ సార్. రోజా గారు కానీ ఆయన కానీ బ్యూటిఫుల్ కాంబినేషన్. శ్యామ్ గారు హైపర్ అది ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఎలాగైతే ఎంతమందో సక్సెస్ కి కారణం అయ్యారు, అలాగే టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారు అలాగా మేమందరం ఆయన వల్లే సక్సెస్ అయ్యాం బాగా అని చెప్పి మాట్లాడాడు. ఓకే, హైపర్ అది. అందుకని అడిగాను సార్. అయ్యో, నాగబాబు గారు జబర్దస్త్ పర్సనల్ గా ఆయన ఎంతో ఒక హోమ్, తన సొంత బ్యానర్ లాగా హోమ్ ప్రొడక్షన్ లాగా ఆయన డీల్ చేసేవారు. అంటే పిల్లలతో అలా చక్కగా ఉండేవారు, అలా చక్కగా వర్క్ చేయించేవారు, సరదాగా నవ్వించుకునేవారు, నవ్వేటప్పుడు నవ్వేవారు. బట్ వర్క్ విషయంలో చాలా అంటే మనకు ఇది ఒకటే అనేవారు, మనకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ రా మీ అందరికీ, అందులో అంత బిగ్ ప్రోగ్రామ్, అంత బిగ్ హిట్ చేసిన ప్రోగ్రామ్, మీరే ప్రోగ్రామ్ని కిల్ చేయకండి, అంత వైల్డ్గా సౌండ్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్తో, దాన్ని ఇంకా మనం పెంచుతూ వెళ్ళాలి తప్ప ఇంకా డౌన్ చేయొద్దు, కష్టపడదాం, చేయండి. ఆయన థీములు చెప్పేవారు, ఆయన కొన్ని ఇచ్చేవారు, ఇది చేయి, ఒక టీమ్ లీడర్కి అది చేయి అని ఒక్కొక్క థీమ్ ఆయన ఇచ్చేవారు సొంతంగా. ఆయనకి బేసిక్ గా కామెడీ అంటే చాలా ఇష్టం, చాలా మంచి హ్యూమరస్ పర్సన్. ఆయన మీద పంచులేసిన ఎప్పుడు ఫీల్ అయ్యేవారు కాదు. మా అసలు ఇట్ వాజ్ బ్యూటిఫుల్ జర్నీ సార్. నాగబాబు గారు కానీ రోజా గారు, మా జర్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే పాత స్కిట్లు చూస్తుంటే గోల్డెన్ టైం. శ్యామ్ గారు బ్యూటిఫుల్ మల్లెమల్ల బ్యానరు, ఏం కావాలన్నా పిల్లలకి షోకి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారే హ్యాండిల్ చేస్తారండి లేకపోతే వాళ్ళ అమ్మాయి? శ్యామ్ గారే సార్, శ్యామ్ గారు, దీప్తి గారు డాక్టర్ సాంసార్ వాళ్ళు. అవును, వాళ్ళు పర్సనల్ గా ఎప్పుడు
సపోర్ట్, ఆ లైట్ ఎప్పుడు ఆ లైట్ ఉంటుంది సార్. గ్రేట్, మంచి మాట, లైట్. అలా వేసి ఉంచేవారు అందరి మీద శ్యామ్ గారు. కాబట్టి ఎప్పుడు అనాలిసిస్ చేసుకుంటారు ఆయన, డల్ అవుతున్నా ఏం చేయొచ్చు ఏంటి ప్రతి ప్రోగ్రామ్ ఎప్పటికీ కూడా. అవునా? కాబట్టి ఇన్ని షోస్ ఆయన ఊరికే హిట్ నాలుగు బట్టి రన్ చేయడం అంటే ఎనీ షోస్ సార్, 3-4 షోస్ రన్నింగ్ లో ఉన్నాయి కదా. కాబట్టి మంచి ఏది అంటే డౌన్ అవుతే దాన్ని ఏం చేయొచ్చు మళ్ళీ వెంటనే కరెక్షన్ దాని మీద మళ్ళీ చేస్తారు. తర్వాత మీరు రాజకీయాల వైపు వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడాలు అవన్నీ ఎలాగండి? వాటి ఇన్స్పిరేషన్ రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇచ్చాను. మీరు అక్కడ ఎక్కడో నేను మిమ్మల్ని చూసేనే. అయితే ఎవరైనా తెలిసిన పర్సన్ ఉంటే ఒకసారి వెళ్ళిచ్చుంటాను అంతే అంతే తప్ప నో సార్. నాకు రాజకీయం అంటేనే జీరో నాలెడ్జ్. ఓకే. ఇన్ లైఫ్ లో కూడా రాజకీయాల్లో ఎప్పుడు వెళ్ళను. అవునా? నో సార్. ఇది దేవుడు ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు, దీన్ని హ్యాపీగా నిలబెట్టుకుంటే చాలు, ఇది చేసుకుంటూ ప్రశాంత బతికితే చాలు సార్. రాజకీయం అంటే ఈ రోజు చిన్న జోక్ కాదు సార్. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు ఎవరైతే ఇప్పుడు చెప్పారో, నాగబాబు గారని రోజా గారని ఇద్దరు చెప్పారో, సడన్ గా రెండు పార్టీలు పరస్పరం అంటే రాజకీయం అంటే అలాగే ఉంటుంది అంతే కదా. అప్పుడు మీకు ఎలా అనిపించిందండి సార్? అది రాజకీయం అంతే సార్. ఇప్పుడు రోజా గారు ఒక పార్టీ, నాగబాబు సార్ ఒక పార్టీ, మేడం లైఫ్ మేడంకి, సార్ లైఫ్ సార్కి. ఓకేనా? కాబట్టి ఈరోజు నాగబాబు గారు కూడా మంచి, రోజా గారు మంత్రిగా చేశారు, నాగబాబు గారు కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే అంతే అంతే. ఇప్పుడు హైప్రాదీను తర్వాత మన గెటప్ సీను వాళ్ళు బాగా విజృంభించారు మన పవన్ కళ్యాణ్ గారి కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గారి తరఫున. మరి మీకు వెళ్ళాలనిపించలేదా? నాకు నేను కూడా వెళ్ళాల్సింది సార్. సో ఆ రోజు ఏదో 2 days 2 రోజులు ట్రై చేస్తా, కుదరలేదు షూటింగ్ వల్ల. నేనే ఎలాగో కళ్యాణ్ బాబుని సపోర్ట్ చేయడానికి వెళ్దాం అనుకున్నాను. కళ్యాణ్ సార్ బ్యూటిఫుల్ లీడర్ సార్. ఈరోజు నిజంగా ఆంధ్రాలో బ్యూటిఫుల్, ఆయన ఏం వాగ్దానాలు చేశాడో చక్కగా జనాలకి బాగా చేస్తున్నారని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఏదో చేయడం కోసమే వచ్చారు, చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారిది మరీ స్పీడు అసలు ఎక్కడ అన్స్టాపబుల్ ఆయన. ఆ విషయంలో మాత్రం బాగుంది ఇప్పుడు. ఎస్, ఆంధ్ర ఈజ్ ప్రోగ్రెసింగ్. సార్, ఆంధ్ర ఈజ్ ప్రోగ్రెసింగ్. ఏదైనా ఉన్నా, ఏ పార్టీస్ ఉన్నా మనకు రాష్ట్రం బాగుండడమే ఇంపార్టెంట్ సార్. అవును, డెవలప్ చేసుకోవడమే ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. సార్. సో ఆయన చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? ఇక్కడ కూడా బాగానే ఉంది సార్, గోయింగ్ గుడ్. మనకు అంత నాగబాబు సార్ ద్వారా వచ్చింది కాబట్టి కళ్యాణ్ సార్ గురించి మాట్లాడారు. మనకి రాజకీయాలకు సంబంధం మనకి లేదు సార్. ఏ ప్రభుత్వం ఉన్నా బాగుండాలి, రాష్ట్రం బాగుంటే చాలు సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీది బాగా డెవలప్ అయిందండి. మీరు అక్కడి నుంచి వచ్చి సక్సెస్ అయిన తర్వాత ఆ తండాలు అవన్నీ డెవలప్ అయినాయా? బాగానే ఉన్నాయి సార్. మరి మీరే అక్కడ 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టారంటే డెవలప్ అయినట్టే కదా. బాగానే ఉన్నాయి. ఇప్పుడు ముందు దానికంటే ఇప్పుడు చక్కగా, అంటే 30-40 ఏళ్ళ క్రితం కన్నా ఇప్పుడు బాగా బెటర్ అయ్యింది. 100% సార్. అవునా? 100%. చదువుకున్న వాళ్ళు, పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు అందరు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, మంచి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలందరికీ స్టడీ చేస్తే. కాబట్టి ముందు దానికంటే ఈరోజు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. బాగుంది సార్ అక్కడ. అంటే దాన్ని ఏమంటారు, మారల్ కరప్షన్ కూడా తగ్గుంటుంటుంది. అంటే ఈ యూత్ చెడు మార్గాల్లోకి వెళ్లకుండా చదువు వైపుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ క్రియేట్ అయ్యాయి. ఈరోజు ఏంటంటే సార్, ప్రతి పేరెంట్స్ నేను చేసిన పిల్లల్ని చదివించాలి అనేది ప్రతి పేరెంట్స్ ఈరోజు ఆలోచిస్తున్నారు. అవును, చాలా వరకు. కాబట్టి ఎంత పల్లెటూరు అయినా గవర్నమెంట్ చాలా వరకు మంచి బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. స్టడీ కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఏదో వాళ్ళ చిన్న స్కూల్లో పెట్టేశారు. కాబట్టి చక్కగా పిల్లలందరూ చదువుకుంటున్నారు. పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ ఇంట్రెస్ట్ టు గివ్ ద స్టడీ ఫర్ ద చిల్డ్రన్.
ఎనీ చిల్డ్రన్ అవును. ఇన్ ఎనీ స్మాల్ విలేజ్. ఎస్. సో కాబట్టి బాగుంది సార్. ఈరోజు పిల్లలు అందరూ ఇంటికో పిల్లోడైనా కన్ఫర్మ్ చదువుకుంటున్నారు. మీరు నార్మల్గా అంటే మీ వైపు నుంచి మీ ప్రాంతానికి మీరు ఇంత సరే అమ్మ నాన్నని ఇచ్చేసారు, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, అన్నదమ్ములు ఫ్యామిలీస్ అని, మీరు మీ ప్రాంతానికి అని మీ వైపు నుంచి మా విలేజ్ కి ఏమైనా చేయాలన్న ఆలోచనలు ఉన్నారా, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా చేశారా? ఇంతకు ముందు చిన్న చితుకు ఏదో తప్ప సార్, కానీ మంచి ఏం ఈ చేయలే. ఏదైనా మంచి అదే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒక విలేజ్ కి ఏదైనా మంచి చేయాలంటే ఒక 2-3 చేతులు కలవాలి. బెస్ట్, హూ ఇస్ ద బెస్ట్ ఇన్ ద విలేజ్, అంటే బెస్ట్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు. ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, అంటే బెస్ట్ పొజిషన్ లో బెస్ట్ జాబ్ హోల్డర్ ఎవరు ఉన్నారో ఒక 4-5 ఉన్నా చాలు. మా కోఆర్డినేటర్ విలేజ్ కి ఏదైనా కావాలంటే ఏదైనా చేయొచ్చు అనేది మా ఒపీనియన్. అది మేము ఒక ప్లాన్ వేస్తున్నాం సార్. ఏం చేయొచ్చు, చేస్తే బెస్ట్ గా చేద్దాం. చిన్న చితుకో ఉపయోగం ఏముంది సార్, చేస్తే బెస్ట్ గా చేసి ఏదైనా చేద్దాం అని ఒక ప్లాన్ లో ఉన్నాం సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. తర్వాత మీ నోటంట మేము మాట్లాడడం కాదు, ఊరికే రాయడం అవన్నీ కరెక్ట్ కాదు, కానీ మీ నోట్లోంచి దాని గురించి ఏంటో వస్తేనే దానికి వ్యాలిడిటీ. అవును సార్. మీ మీద ఈ మధ్య చిన్న చిన్న ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి సార్. చెప్పండి. ఎలిగేషన్స్ నాకు తెలియదు. ఎవరో సత్య అని ఆవిడతో మీరు ఏదో రిలేషన్ పెట్టుకున్నారని. లేదండి బాబు. సార్ ఇక్కడ ఎలా అంటే మీరు ఆల్రెడీ తెలిసిన పర్సన్సే కదా. ఏంటంటే ఇప్పుడు ఏదైనా హీరో 2 సినిమాలు ఒక హీరోయిన్తో చేశారనుకో, బ్యాక్ టు బ్యాక్, వెంటనే ఏదో పెడతారు, బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు. సెకండ్ సినిమాలు కూడా అమ్మాయిన హీరోయిన్, థర్డ్ సినిమా కూడా డైరెక్టర్ పెట్టుకున్నా, ప్రొడ్యూసర్ అయినా, సేమ్ బ్యానర్ అయినా, అంటే ఇన్ని ఓపెన్ చేసేస్తాం మనం మైండ్ సెట్ ని. అవును. అదే సార్. అవును సార్. అది కామన్ మన ఇండస్ట్రీలో జరిగేది. ఆ అమ్మాయి నాతో అప్పుడు వినోద్ ఇష్యూ అయింది, పాపం కొట్టారు ఏదో రెంట్. ఆ టైంలో వినోద్ అని నాతో పార్ట్నర్ ఉన్నాడు, పాపం హాస్పిటల్లో ఉన్నాడు. ఆ టైంలో ఆల్రెడీ ఇంతకుముందు 4-5 స్కిట్లు చేసింది అమ్మాయి, సత్య గారు చేస్తే. దాని తర్వాత అమ్మాయిని నేనే పిలిచా, ఏమండి మెయిన్ లీడ్, నాకు వైఫ్ క్యారెక్టర్ చాలా మెయిన్ లీడ్ ఉంటుంది నా స్కిట్లలో. ఇది అసలు కంటెంటే ఫ్యామిలీ డ్రామా. ఆల్రెడీ 2-3 స్కిట్లు చేసింది అమ్మాయి. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత అమ్మాయి చేయాల, ఏమండి చేయాలి మీరు. నేను రిక్వెస్ట్ చేసి అమ్మాయిని వినోద్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ప్లేస్మెంట్ని ఫిల్ చేసి నా స్కిట్లని నేను, సత్యపండు, మళ్ళీ సత్య గారు ముగ్గురం కలిసి హోల్డ్ చేసాం ఆ స్కిట్లని. అమ్మాయి ఫటాఫట్ బ్యూటిఫుల్ మెమొరీ సత్య గారికి, అమ్మాయికి బ్యూటిఫుల్ మెమొరీ. నేను, సత్యపండు ముగ్గురం కలిసి అసలు ఆ టైంలో లేకపోతే నా స్కిట్లు కిల్ అయిపోయాయి సార్. నేను ఎంత పక్కన పార్ట్నర్ సరిగా లేకపోతే నేను ఎంత అరిచినా ఉపయోగం ఏముంటుంది సార్, బూడిదలో పోసిన. కాబట్టి ఆ టైంలో వచ్చిన అమ్మాయి అక్కడ, ఇప్పుడు మేము 1.5 year ఏదో జర్నీ చేస్తాం సార్. 2 years 3 years చేసాం స్కిట్లు. ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ వెళ్ళినా అడుగుతారు మీ ఆయన ఎలా ఉన్నారని. చంద్రగారు మా ఆయన ఏంటి, ఆయన భార్య పిల్లలు ఉన్నారు, మా ఆయన ఏంటండి, నేను స్కిట్లో వైఫ్ అంతే తప్ప సార్. ఇక్కడ ప్రొఫెషనల్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం తప్ప ఏదో 4 రోజులు కలిసి ఎవరు చేస్తే దాని ఎలిగేషన్ అంటే అది రాదు సార్. అదే నేను ఎక్కడో వెబ్సైట్ లో చదివాను. అదే కదా, ఇంకా మన వెబ్సైట్ లో ఎలా ఉంటాయి, సబ్లైన్ పెట్టేసి ఏదైతే హడావిడి చేస్తుంటారు. అవును. మిమ్మల్ని ఇప్పుడు మీరు స్వయంగా మీరే చెప్పారనుకోండి, దాని వ్యాలిడిటీ వేరు ఏమండి. ఇప్పుడు ఎవరి మట్టుకాలు రాసుకుంటా అంటే ఏం తెలుస్తుంది? అంతే సార్. ఇప్పుడు ఏంటంటే ఒక ఇద్దరి మధ్య జరిగిన విషయం అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అవును సార్. బట్ 3వ వ్యక్తికి తెలియడం కష్టం కదా. అంతే అంతే. కాబట్టి సో షీ ఈస్ స్టిల్ వర్కింగ్ విత్ యూ అండి? No, she is not working. I am not doing any skits కదా సార్. ఇప్పుడు she is doing another team with another bullet boss team. ఇప్పుడు ప్రతి టీమ్ కి కరెక్ట్ అని పెడితే ఇక్కడ ఎక్కడ పని ఏం చేస్తాం
చెప్పండి, ఇప్పుడు నా టీంలో చేసింది బాబు, నేను చేయట్లే, వేరే టీంలో చేసుకుంటుంది. అంతే కదా, ఇప్పుడు ప్రశ్న ఆ- ఆగదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళతో కూడా మనం అలా అనుకుంటే ఇక్కడ పని చేసుకోగలం మనం. చేస్తే చేయలేరు, చేస్తే చేయలేరు. కాబట్టి, మన ఇండస్ట్రీలో అసలు జరగదు, అది అసలు జరగదు. నలుగురు కలిస్తేనే, ఇక్కడ ఆడ మగ కలిస్తేనే పనులు జరుగుతాయి. పనులు జరుగుతాయి. హీరో హీరోయిన్ ఏదైనా క్యారెక్టర్ యాక్షన్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి, అవును, హీరో హీరోయిన్ దగ్గర నుంచి ఇక్కడ కాంబినేషన్ వరకే ఉంటది. కరెక్ట్ కరెక్ట్. ఒక టైంలో మగాళ్ళు సినిమా తీయలేరు, ఆడవాళ్ళ సినిమాలు తీయలేదు సార్. ఇక్కడ తీస్తే చూడాలి అది ఎలా ఉంటాయి ఆ సినిమా. కాంబినేషన్ అనేది ఇక్కడ ఎస్, చేయాల్సిందే సార్. అయితే మనం ఎంటర్టైన్మెంట్ కదా. అవును. కాబట్టి చాలా నేను అదే, ఎందుకంటే సడన్ గా గుర్తొచ్చింది, అసలు మీరు చెప్తేనే బాగుంటుంది అది. మేము దాని మీద వీడియోలు చేసి ఆడియోలు చెప్పి రాసి వెబ్సైట్ లో అది అంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ జర్నలిస్ట్ ఎవరితో రాయొచ్చేమో గానీ, ఒక సీనియారిటీ ఉండి అన్ని మంచి చెడు తెలిసి మేము రాయకూడదు. అందుకని మిమ్మల్ని ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు నుంచో ఎందుకంటే బాబు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం పాపం, ఎందుకు ఎవరు బతుకులు వాళ్ళే, ఒకరికొకరు సపోర్ట్ అవడం అంతే కదా సార్. ఈ రోజు అయితే మహా అయితే సహాయం చేయాలి, కుదిరితే సహాయం చేయాలి, కానీ ఎప్పుడు ఇది చేయొద్దు. లేకపోతే కాదని చెప్పాలి కానీ ఎప్పుడు అతను మోసం చేయొద్దు. డ్యామేజ్ జరగకూడదు, డ్యామేజ్ డ్యామేజ్ అంతే కదా సార్. ఏంటంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటాయి. తనకో ఫ్యామిలీ ఉంటుంది పాపం వాళ్ళకు, తనకో రెస్పాన్స్, నాకో ఫ్యామిలీ, నాకో రెస్పాన్స్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారో ఫ్యామిలీ కోసం వాళ్ళే వస్తీ సగులు చేస్తారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళే వచ్చి సగులు చేస్తారు ఇండస్ట్రీలో. దాని సక్సెస్ అయిన తర్వాత పాపం వాళ్ళని కాపాడుకోవడానికి సగులు చేస్తారు. కరెక్ట్, ఇండస్ట్రీలో సార్. అదే మీరు ప్రాక్టికల్ గా, నేను మీ ఇంట్రడక్షన్ చెప్పినట్టుగా ప్రాక్టికల్ గా మీరు కష్టాలు అన్ని ఎదుర్కొని నిలబడ్డారు మీరు లైఫ్ లో. వండర్ఫుల్ జర్నీ. నాకు మీలాంటి వాళ్ళు అంటే చాలా గౌరవం అండి, చాలా గౌరవం. బికాస్ యు మేడ్ అన్ ఇమేజ్ ఆఫ్ యువర్ ఓన్. నాకు ఒకటి చెప్పాలి సార్, చెమ్మక్కని ఎందుకు వచ్చిందండి పేరు? అది స్క్రీన్ నేమ్ సార్. అది చంద్రానే, అంతే. ఏదో అందరి ముందు స్క్రీన్ నేమ్ అలా ముందు చమ్మక్కని, ధనాధన్ ధనరాజ్ అని, వేణు వండర్స్ అని అలా ముందు వచ్చిన స్క్రీన్ నేమ్ లాగా టైటిల్ లాగా. యా సార్. నాకు చిరంజీవి గారు అంటే పిచ్చి సార్, నాకు ప్రాణం. ఆయన డ్యాన్స్ కానీ యాక్టింగ్ దగ్గర నుంచి నాకు హీఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఇండస్ట్రీ, కమింగ్ టు ఇండస్ట్రీ. ఫర్దర్గా చిరంజీవి గారికి నేను ఇంకో ఇన్స్పిరేషన్గా బాగా తీసుకునే విషయం ఏంటంటే సార్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చినా, సార్ గురించి ఎవరైనా కామెంట్ చేసినా, ఎవరి గురించి మాట్లాడినా, ఎవరిని ఒక మాట అన్నాడు ఆయన. ప్రశ్న లేదు, పల్లెత్తు మాట అంటారు. ఏదైనా మీరు అడిగారు అనుకోండి, సార్ ఏంటి సార్ ఏదో చెప్పారన్న, ఆయన నవ్వుతూ ఏదో చిన్నగా చెప్పి వదిలేస్తారు తప్ప, అవును ఆయనతో చెప్పారని చిరంజీవి సార్ ఎప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడేందుకు నేను ఇంటర్వ్యూలో చూడాలి. అసలు ఇంటర్వ్యూ కాదు, ఆయన మామూలుగా ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి మాట్లాడడం కానీ, ఎవరు ఆయన మీద చాలా మంది మాట్లాడారు, బ్లడ్ బ్యాంక్ మీద చాలా ఎలిగేషన్స్ పెట్టారు, ఆయన మీద మాట్లాడారు. ఎప్పుడు ఏ రోజున ఎవరు నేను ఆ విషయాన్ని ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను సార్. నేను ఇండస్ట్రీ రావడానికి చిరంజీవి సార్ ఎలా ఇన్స్పిరేషన్, పర్సనల్ యాటిట్యూడ్ లో కూడా నాకు అంతే ఇన్స్పిరేషన్. ఆయన గ్రేట్. చిరంజీవి సార్ అంటే ఆయన ప్రతి చూసి ఇలా ఫాలో అయ్యి మనం ఇంకా ఇలా ఉండాలి. ఎవరు ఏమని అనుకోండి, ఇక్కడ మనకు సంబంధం లేదు, మనకు ఒక గోల్ ఉంది, దాన్ని చక్కగా పట్టుకుని ఆ గోల్లోనే వెళ్ళిపోవాలి. చిరంజీవి గారు సార్ ఒక మాట చెప్పారు, ఏదంటే ఒక స్తంభానికి కప్ప గురించి నూనె రాసి అన్ని కప్పులు ఎక్కుతుంటే పడిపోతున్నాయి, ఒక కప్పు మాత్రం ఎక్కుతుంది, అదేంటే ఆ కప్ప చెవిటిది, దానికి వినబట్ల. అలా చెవిటి కప్పులాగా మనం ఇక్కడ వెళ్తేనే బాగుంటది. చాలా చాలా మీరు బాగా అంటే ఆయన తాలూకా ఐడియాలజీ అన్నది ఏదైతే ఉందో దాన్ని బాగా వంట పట్టించుకున్నారు మీరు. అది పెద్ద శ్రీరామ రక్ష. మీకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ ఉండడం అన్నదే పెద్ద కంచు కావచ్చు. ఇంకా అంతకన్నా ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఎవరున్నారండి? ఆయన యాటిట్యూడ్ లో కానీ, వే ఆఫ్ టాకింగ్ లో కానీ నేను ఎంత ఫాలో అవుతాను చిరంజీవి సార్ని. అవునా? చాలా ఫాలో అవుతాను. అంటే ఆయన ఒక 10% ఫాలో అయినా మీరు బాగుంటారు సార్.
అంత అవసరాల సబ్బాష్. 10% ఫాలో అవ్వండి, మనం బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం, చక్కగా పని చేసుకుంటాం. వండర్ఫుల్ సార్ నాకు Wonderful. బాగా ఇన్స్పిరేషన్ చిరంజీవి సార్ యాటిట్యూడ్ లో. మాట ఎంత బాగుందో. 10% ఫాలో అయితే చాలు అంతే సార్. ఆయన్ని. 10%. ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి ఎంతమంది వచ్చారండి. సార్ ఎంతమంది నాటే హీరో అవుదాం, ఆయన చూసి హీరో అవుదామని చాలా మంది వచ్చారు. అవును, ఓకే సంతోషం, హీరోగా సెటిల్ అయిపోయారు, ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఆయన వల్ల కమిడియన్ల ఫ్యామిలీలు కూడా సెటిల్ అయిపోయాయి, మాలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్. మేము కూడా సెటిల్ అయిపోయాం కదా. కదా మరి. కమిడియన్లు ఎంతో మంది ఈరోజు ఎంతమంది కలుస్తుంటారు అప్పుడప్పుడు. ఎప్పుడైనా ఆయన మీరు కలుస్తాం సార్. అవును. ఒకసారి ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇంటికి వెళ్ళి చేస్తాం, బయట షూటింగ్ లో కూడా కలిసి మాట్లాడతాం సార్. నాకు లైఫ్ లో బెస్ట్ అచీవ్మెంట్ అంటే సార్ దగ్గర అంటే నేను లైఫ్ లో చిరంజీవి సార్ని ఎప్పుడైనా చూస్తానా అనుకునేవాడిని. ఈరోజు చిరంజీవి సార్తో ఈరోజు చంద్ర ఎలా ఉన్నావు అనే పేరు ఆయన నోట్లోంచి నా పేరు వచ్చింది. దానికంటే అదృష్టం అంటే నేను తెలుసు ఆయనకి, దానికంటే ఆనందం ఏముంది నాకు, నేను జీవితంలో సాధించాను. ఎస్, నన్ను తెలుసు ఆయనకి అన్నారే, అది నేను తెలుసు ఆయనకి, చంద్ర అనే వాడు తెలుసు, అది చాలా నా జీవితానికి. గ్రేట్. ఎప్పుడైనా ఫోటో అయినా దిగుతానా అనుకునేవాడిని, ఈరోజు చంద్ర అనేవాడు తెలుసు, సంతోషం నాకు, హ్యాపీ సార్. చాలా బాగుందండి. సో నైస్. వీఆర్ వెరీ మెచ్యూర్డ్, హంబుల్, జెన్యూన్ పర్సన్ మీరు. అండ్ యు నో ది వాల్యూ ఆఫ్ లైఫ్, యు నో ది వాల్యూ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. మీ జీవితంలో వచ్చినవన్నీ బట్ అన్నిటిని కూడా చాలా బాగా పొందుపరుచుకున్నారు జీవితంలో. దట్ ఈస్ వేర్ యూఆర్ సక్సెస్ఫుల్, యాక్టర్ గానే కాదు అండ్ నా వ్యక్తిగా కూడా. పైగా అలాంటి మహానుభావుడు ఇన్స్పిరేషన్ మీకు. ఇంకా మీకు మళ్ళీ ఇంకా తిరిగే ఉంటుందండి, ఏమీ లేదు. యూఆర్ ఆల్వేస్ బీ ది బెస్ట్ ఇన్ ది లైఫ్ అండ్ ఇన్ ది కెరీర్ సార్. మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున, మా తరఫున కూడా మీకు ఇంకా మంచి లాంగ్ లైఫ్ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. మీ ఇన్స్పిరేషన్ తో చాలా మంది రావాలి. సంతోషం సార్. అండ్ నాకు మంచి అవకాశం, ఈ అవకాశం ఇచ్చిన హిట్ టీవీకి, ఒక మంచి జర్నలిస్ట్ మీరు, మీ ద్వారా నేను ఆఫ్టర్ లాంగ్ టైం ఇంటర్వ్యూకి వచ్చాను సార్. మీ ద్వారా నేను ఈరోజు మళ్ళీ ప్రేక్షకులకి ఒక మంచి జర్నలిస్ట్ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూతో ప్రేక్షకులకి నా అనుభవాలను పంచుకున్నాను. నాకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే హిట్ టీవీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ నైస్ అండి. అది చూడండి, ఆ లైఫ్ ని అర్థం చేసుకుని, కెరీర్ ని అర్థం చేసుకుని, ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా అలాంటి ప్రాంతం నుంచి వచ్చి, ఆయన ఏం పట్నం నుంచి రాలేదు, అమెరికా నుంచి రాలేదు, బాంబే ఢిల్లీ నుంచి రాలేదు, ఒక కుగ్రామం, అందులో ఒక తండా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ రోజున ఇంత మెచ్యూరిటీతో ప్రవర్తించారు కాబట్టి ఇంత సక్సెస్ లోకి వచ్చాడు. తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు, అన్నదమ్ములను చూసుకుంటున్నాడు, అండ్ ఈజ్ లీడింగ్ ఏ రెస్పెక్టబుల్ లైఫ్ ఇన్ ది సొసైటీ. అది ఇన్స్పిరేషన్. ఈజ్ ఎన్ ఇన్స్పిరేషన్, ఈజ్ ఎ సక్సెస్ స్టోరీ. వాచ్ అండ్ ఎంజాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.